ఓం శ్రీ సాయి. స్టార్ట్ చేయమంటారా కోటేశ్వరరావు గారు? స్టార్ట్ అక్కయ్య గారు, స్టార్ట్ చేయండి. ఓకే సార్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు నమస్కరించుకుంటూ, అహం సత్యబోధగా నిర్వాహకులు గురువులు అయినటువంటి శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారు మరియు శ్రీమతి వరలక్ష్మి గారికి వందనములు తెలియజేసుకుంటూ, శ్రోతలకందరికీ కూడా హృదయపూర్వక సాయిరాం తెలియజేసుకుంటూ, ఈనాటి అహం సత్యబోధక అవకాశం ఇచ్చినటువంటి భగవాన్ బాబా వారికి, గురువు గారికి అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సాయిరాం అండి. అహం సత్యబోధక మొదటి భాగంలో మొదటి అధ్యాయం అనుకోవచ్చు, పతాకం ఎగురుతూ ఉండాలి. అది ఈనాటి సత్సంగం యొక్క టైటిల్ అన్నమాట. ఏ పతాకం ఎగురుతూ ఉండాలి? భగవాన్ సత్యసాయి బాబా వారిచే నిర్ణీతమైనటువంటి ప్రశాంతి పతాకం ఎగురుతూ ఉండాలి. సో విషయంలోకి వస్తే, మొదటి పద్యంలో, పద్యరాజంలో స్వామి ఎప్పుడు కూడా పద్యరాజంతో మొదలు పెడతారు, పాటతో ముగిస్తారు. అయితే ఈనాటి ఈ అంశం యొక్క పద్యరాజం ఏమిటంటే, నవవిధ భక్తి మార్గాల్లో కొన్ని వాటిని వారు తెలియచేస్తున్నారు. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు. పరమ పురుషుడైనటువంటి ఆ విష్ణుమూర్తి ప్రహ్లాదుల్లో ఉన్నటువంటి భక్తిని, ఏ గుణం అంటే ఆయనలో ఉన్నటువంటి భక్తి మరియు నిత్య నామ సంకీర్తన, నవభక్తి మార్గాల్లో ఒక విషయం అన్నమాట. నిత్య నామ సంకీర్తనం అనేటువంటి గుణాన్ని గణితించి, ఆ గుణానికి పరవశించి, పరమపురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో అవతరించారు. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు కరినికా చెడితరి కమల నయనుడు. కమల రేకుల వంటి నయనములు కలిగినటువంటి ఆ పరంధాముడు హస్తిని అంటే కరిని, ఏనుగుని రక్షించాడు. ఎప్పుడు రక్షించాడు? పాపం అది పోరాడింది, మొసలి చేతిలో చిక్కి పోరాడి ఇంకా తన శక్తి అంతా ఉడిగిపోయిన తర్వాత, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ శరణాగతి వేడుకున్నప్పుడు ఆ కమలనయుడు వెంటనే వచ్చి ఆ మొసలి బారి నుంచి రక్షించాడు. ఇక్కడ శరణాగతి, నవవిధ భక్తి మార్గంలో శరణాగతి. ఏ గుణం గణించి ఏ తెంచెనో నాడు ధ్రువ కుమారుని సాకరుడి మీరా. ధ్రువ కుమారులో ఉన్నటువంటి విశ్వాసాన్ని లెక్కలో తీసుకుని, ఆ విశ్వాసానికి పరవశించి ఆ ధ్రువ కుమారుని రక్షించడానికి విష్ణుమూర్తి వచ్చారు. సునీతి సురుచి ఉత్తానపాదుడికి ఇరువురు భార్యలు. అయితే సునీతి కొడుకైనటువంటి ధ్రువ కుమారుడు ఉత్తానపాదుని తొడపై కూర్చుకుంటే, ఇక్కడ కూర్చోడానికి నీకు అర్హత లేదని చెప్పి పిన్నతల్లి దూరంగా లాగేస్తే, తల్లి దగ్గరికి వెళ్ళి ఏడిస్తే, తల్లి చక్కటి మార్గాన్ని ఉపదేశించి, నీవు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించు నాయనా, ఆయనే నీకు మంచి పదవిని మంచి స్థలాన్ని కూడా ఇస్తారు కూర్చోవడానికి అని తల్లి బోధ చేస్తే, అప్పుడు అతను వెళ్ళి తపస్సు చేసుకుంటాడు నారాయణ మంత్రం. సో ఆ విశ్వాసాన్ని, భగవంతుడు అనేవాడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని రూఢి చేసుకుని అప్పుడు తపస్సు ప్రారంభిస్తాడు. సో ఆ విశ్వాసానికి శ్రీమన్నారాయణుడు వచ్చి ధ్రువకుమారుని రక్షిస్తాడు. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు వేద కుచేలు బ్రోవ వేద చరితుడు. వేదముల చేను తింపబడిన వేద పురుషుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు వేద కుచేలుణ్ణి రక్షించడానికి ముందుకు వచ్చాడు. అంటే ఇక్కడ సఖ్యత,
పేదవాడైనటువంటి దరిద్రముతో బాధపడేటువంటి కుచేలుడు. కుచేలుడు అంటే కుచేలము, మంచి వస్త్రాలు కూడా లేనటువంటి ఆ కుచేలుడు సుధాముడు అన్నమాట అతని పేరు. కుచేలుడు చిన్నప్పుడు చదువుకున్నటువంటి సఖ్యతతో వచ్చాడనమాట. ఎక్కడికి? కృష్ణుడు ఏమైనా అడగడాన్ని వచ్చాడు పాపం భార్య ప్రోద్బలంలో. కానీ వచ్చి చూసిన తర్వాత అడగడం కూడా మర్చిపోయాడు. అడగడం మర్చిపోయినప్పటికీ కూడా ఆ భగవంతుడు కరుణామయుడు కాబట్టి అతనికి కావలసినవన్నీ కూడా అడగకుండా ఇంటికి వెళ్ళేసరికి ఆ పాక పూరి గుడిసుగా ఉన్నటువంటి ఆ పాక పెద్ద ఇంద్రభవనం లాగా అయిపోయి భార్య నగలు వేసుకుని మంచి వస్త్రాలు ధరించి పిల్లలందరూ కూడా అతనికి ఎదురొస్తారనమాట. అది ఆ సఖ్యత యొక్క ప్రభావం అనమాట. భగవంతునితో స్నేహం చేస్తే మనకి ఏది కావాలో అదే ఇస్తాడనమాట. అది సఖ్యత. సో ఈ నవవిధి భక్తి మార్గాల్లో భక్తి, నిత్య నామ సంకీర్తన, శరణాగతి, విశ్వాసము, సఖ్యత అవి ఉంటే ఆ వాటిలో ఏదో ఒక మార్గం మనం అనుసరిస్తే మనం ముందుకు వెళ్ళొచ్చు. భగవంతుడు మనని ఎప్పుడూ రక్షిస్తాడు అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది అవసరాన్ని బట్టి. ఆ గుణం గణించి ఆ అమరవంజుడు అంటే అమరుల చేత, దేవతల చేత పూజింపబడేటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఈ గుణాల్ని లెక్కించుకుని ఈ గుణాలకి పరవశించి ఆ అర్థజనులను పాలించునట్టివాడు శ్రీనివాసుండు లోకైక చిన్మయుండు వెల్గె పత్తీసుడై నేడు పృథ్వీయందు. ఈ గుణాలన్నీ గణితించి ఆయా వ్యక్తులకు, ఆయా జీవులకు అవసరాలు తీర్చి ఆర్తితో బాధపడేటువంటి వారి యొక్క ఆర్తిని తీర్చివేసి, అంటే శ్రీ సత్యసాయి ఆర్తి పరాయణాయన్మ అంటాం కదా, అటువంటి ఆర్తిని కూడా పోగొట్టినటువంటి శ్రీనివాసుడు, శ్రీ వెంకటేశ్వరుడు, శ్రీ లక్ష్మీదేవికి నివాసమైనటువంటి ఆ లోకైక చిన్మయుడు ఎలా వచ్చాడు? పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబాగా అవతరించాడు అని స్వామివారే చెబుతున్నారు వారి గురించి. అంటే నేను సాక్షాత్తు శ్రీమన్నారాయణ్ణి. మీరు ఏదో ఏదో అనుకుంటారు, ఆ ఏదో ఏదో కాదు, నేను సాక్షాత్తు భగవంతుణ్ణి అని చెబుతారనమాట. చెప్పి తర్వాత ప్రేమ స్వరూపులారా అని మనని సంబోధిస్తూ వారు చెప్తారు. సూర్యోదయ సమయాన వికసించే పద్మముల వలె ఇక్కడ చేరిన భక్తుల హృదయాలు ఉప్పొంగుచున్నవి. సూర్యుడు ఉదయిస్తే పద్మాలు వికసిస్తాయి. అలాగా చంద్రుడు ఉదయిస్తే కలువ పూలు, తర్వాత చంద్రకాంతం అనేటువంటి పుష్పాలు ఉంటాయి, అవి కూడా వికసిస్తాయి అన్నమాట. అదే విధంగా ఇక్కడ చేరినటువంటి పుట్టపర్తిలో స్వామి దర్శనార్థమై చేరినటువంటి భక్తులు హృదయాలు కూడా వికసించాయంట. భగవంతుడిని చూసిన భగవంతుడు అనేటువంటి సూర్యుడు వచ్చి వారి మానస సరోవరాల్లో ఉన్నటువంటి హృదయ పుష్పాలను వికసింపజేస్తాడు అనేటువంటి భావంతో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఈనాడు భగవంతుడు మానవ రూపంలో అవతరించారని వారి విశ్వాసం. అంటే ఈ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా రూపంలో సాక్షాత్తు శ్రీ విష్ణుమూర్తి శ్రీమన్నారాయణ పరమేశ్వరుడే అవతరించారని మనం అంతా కూడా నమ్ముతున్నాం అన్నమాట. ఎలా నమ్ముతున్నాం అంటే ధ్రువ కుమారుడు నమ్మినట్టుగా నమ్ముతున్నాం, ప్రహ్లాదుడు నమ్మినట్టుగా నమ్ముతున్నాం. పుట్టపర్తిలోనే కాదు, భక్తులున్న ప్రతి చోట ప్రతిదినము జన్మోత్సవమే, బ్రహ్మోత్సవమే, ఆనందోత్సవమే. పుట్టపర్తిలోనే కాదండి, భక్తులు ఎక్కడైతే భజన చేస్తారో, చక్కగా క్రమశిక్షణతో మెలుగుతూ సేవల్లో పాల్గొంటారో, ఆధ్యాత్మిక సత్సంగాలు వింటారో చేస్తారో, ఆ ప్రతి చోట కూడా ఒక ఉత్సవమే. ఇప్పుడు విన్నటువంటి మీకు అందరూ ఉత్సవంగానే కూర్చున్నారు. చెప్పేటువంటి నేనంటే స్వామి చెప్తున్నారు, అది కూడా చాలా ఆనందం. అదే జన్మోత్సవం అన్నమాట, అదే బ్రహ్మోత్సవం, అదే ఆనందం. మనందరం కూడా బాధపట్ల వినడానికి కానీ చెప్పడానికి కానీ మహా ఆనందంగా ఆ టైంకి చక్కగా ఆ లింక్ ఓపెన్ చేసి కూర్చున్నాం అనమాట. అదే ఆనందం. సజ్జనుల సుగుణాలు, దుర్మార్గుల దుర్గుణాలు ఒక స్థాయికి చేరుకున్నప్పుడే నిరాకారుడైనటువంటి నరాకారుడే వస్తాడు. నిజానికి భగవంతునికి ఎటువంటి ఆకారము లేదు, నిరాకారుడు. కానీ మనం ఏదో ఒక ఆకారంలో ఉంటే గానీ మనం నమ్మం. ఎప్పుడు ఏ ఆకారంలో ఎక్కడ ఎలా అవతరిస్తాడో మనకి తెలియదు. ఆ అవసరాన్ని బట్టి
అవతరిస్తూ ఉంటాడనమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే సుగుణాలు, సజ్జనుల సుగుణాలు, తర్వాత దుర్మార్గుల దుర్గుణాలు ఒక స్థాయికి చేరుతున్నప్పుడే నిరాకారుడైనటువంటి భగవంతుడు నిరాకారుడే వస్తాడు. అదే కదండి భగవద్గీతలో కూడా చెప్తారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం. అంటే దుర్మార్గుల్ని శిక్షించడానికి, సన్మార్గులను రక్షించడానికి అవతరిస్తుంటానని చెప్తాడు. అదే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటి విషయాన్ని స్వామి తెలియజేస్తున్నారు. ప్రహ్లాదుని భక్తి అతని తండ్రి వైముఖ్యము పండినప్పుడే నరసింహావతారం వచ్చింది. ప్రహ్లాదులో భక్తి ఇందుగలడలేందు లేడు సందేహము వలన చక్రి సర్వోపగతుండెందెందు వెతికి చూసి అందందే గలడు అంటాడనమాట. ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నాడు, భగవంతుడు లేని స్థానము అంటూ లేదని ఆ చిన్ని ప్రహ్లాదుడు చెప్తాడనమాట. కానీ తండ్రి దాన్ని నమ్మడు. ఇక్కడున్నాడు, అక్కడున్నాడు అన్ని అడుగుతాడు. పాప అతను అన్ని రకాల హింసలు పెడతాడు. చివరికి స్తంభంలో అంటే స్తంభంలో ఉన్నాడు అని అంటే ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ఒక తన్ను తనడం గదతో కొట్టడం జరిగితే శ్రీమన్నారాయణ నరసింహులుగా అవతరిస్తారు. ఎందుకు నరసింహావతారం వచ్చిందనే విషయం అందరికీ తెలిసిన విషయం. తర్వాత అవసరం వస్తే మళ్ళా ముచ్చటించుకోవచ్చు. అవతార తత్వం తెలుసుకోదలిచిన సాధకుడు మనస్సును పదును చేసుకోవాలి. ఇప్పుడు అవతార తత్వం భగవాన్ సత్యసాయి బాబా వారి యొక్క అవతార తత్వం తెలుసుకోవాలంటే సాధకులు అనేటువంటి మనం మన మనస్సుని పదును చేసుకోవాలి. ఏ విధంగా పదును చేసుకోవాలంటే విషయం స్వామివారు తెలియజేస్తున్నారు. ఇది మన మనసుని ఒక క్షేత్రంగా చెప్తున్నారు అనమాట. హృదయ క్షేత్రం అనమాట. హృదయ క్షేత్రాన్ని దున్నుకోవాలి మనం. ఎట్లా దున్నాలి, ఏం చేయాలనే విషయం చక్కగా ఉపమానంతో చెప్తున్నారు. పంట చేలను రైతు బాగు చేసుకున్నట్లు ముళ్ళ పొదలు పిచ్చి తీగలు నేలలో పాతుకుని వేళ్ళు తొలగించాలి. ముందు రైతు ఏం చేస్తాడంటే, అసలు మామూలు ఒక భూమిని కొనుక్కున్నప్పుడు ఆ రైతు ఏం చేస్తాడంటే ఆ చుట్టూ ఉన్నటువంటి అలా నెలలో ఉన్నటువంటి ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ముళ్ళ పొదలు పిచ్చి తీగలు తర్వాత ఇంకా ఏవో పిచ్చి చెట్లు మొలుస్తూ ఉంటాయన్నమాట. వాటినన్నిటిని కూడా ముందు ఏరి పారేస్తాడు. అంతేకాదు ఆ లోపలికి కూడా వేళ్ళు ఉంటాయన్నమాట. వాటిని తొలగించాలి. ఎలా తొలగించాలంటే పూర్వకాలంలో నాగలతో తొలగించేవారు. ఇప్పుడు ట్రాక్టర్స్ ఏవో వస్తున్నాయి దున్నడానికి, వాటితో తొలగించేస్తారు. ఫస్ట్ అసలు రూట్ నుంచి కూకటి వేళతో తొలగించేస్తారు అనమాట. తర్వాత దుక్కి దున్నాలి. నీరు పట్టి అంటే చక్కగా నాడుల్లా తయారు చేసుకోవాలి, దున్నాలన్నమాట. తర్వాత నీరు పట్టి విత్తనాలు, ముందు ఆ భూమిని పదును చేయాలంటే నీరు పెట్టాలి. నీరు పట్టిన తర్వాత విత్తనాలు చల్లుతారు. విత్తనాలు చల్లిన కొన్ని నాళ్లకు అంటే వారం 10 ఆ విత్తనాల యొక్క స్వభావాన్ని బట్టి ఆ మొక్కలు వస్తుంటాయి అన్నమాట. అప్పుడు నారుమడిలో లేత మొక్కలకు తెగుళ్ళు రాకుండా చూసుకోవాలి. ఏ తెగుళ్ళు రాకుండా వాటికి మందులు చల్లడం, ఎరువులు వేయటం ఏవో చేస్తూ ఉండాలి. తర్వాత ఇంతే కాకుండా మేకలు పశువులు వస్తాయి పాపం ఏవో గడ్డి తినడానికి, వచ్చి అవి గడ్డి అనుకుని తినేస్తాయేమని అవి తినకుండా ఉండడానికి చుట్టూ కంచె వేసుకోవాలన్నమాట. అదే విధంగా మన హృదయం అనేటువంటి ఈ పొలములో ఈ క్షేత్రములో కొన్ని ముళ్ళ పొదలు, ముళ్ళ చెట్లు, పనికిరాని చెట్లు వంటి అహంకారము, గర్వము, దురాశ అనేటువంటి కలుపు మొక్కలు ఉంటే వాటన్నిటిని కూడా ఫస్ట్ వేరి పాడాలి. కోకట వేళతో తీసి పారేయాలి. తర్వాత ఏం చేయాలి, సత్యము, జపము, ధ్యానము ఆ పొలమును దున్ని చదును చేయాలి. ఈ పొలాన్ని అంటే హృదయ క్షేత్రాన్ని దున్నాలన్నమాట. దేంతో దున్నాలి, సత్య మార్గంతో, జపము, ధ్యానము, వీటితో నామ సంకీర్తన, వీటితో ఆ పొలాన్ని దున్ని చదును చేసుకోవాలి చక్కగా. తర్వాత ఏం చేయాలి, నీరు పెట్టాలి కదా. అందుకని అదే ప్రేమ అనేటువంటి నీటితో ఆ పొలం బాగా తడపాలి. అంటే ప్రేమను పెంచుకోవాలి, పంచుకోవాలి, ప్రేమగా మాట్లాడాలి, ప్రేమగా పనులు చేయాలన్నమాట. ప్రేమ ఉప్పొంగిపోవాలి మనలో. నేల అప్పుడు ఏముంటుంది, హృదయ క్షేత్రం మెత్తబడి పదును ఎక్కుతుంది అనమాట. అప్పుడు విత్తనం వేయాలి. ఏ విత్తనం వేయాలి, నామము అనేటువంటి విత్తనం వేయాలి. అంటే నామ సంకీర్తన చేసుకోవాలి. అప్పుడు భక్తి అనేది దాంట్లోంచి మొలకెత్తుతుంది అనమాట. కానీ అప్పుడు కామము, క్రోధము అనేటువంటి పశువులు ఏం చేస్తాయంటే పంటని చెడగొట్టడానికి ప్రయత్నం కంచె గట్టిగా లేకపోతే అందులోంచి దూరం వచ్చేస్తాయి అనమాట. కాబట్టి ఈ పొలానికి, ఈ హృదయక్షేత్రం అనేటువంటి ఈ పొలానికి మనం ఎటువంటి కంచె వేయాలి, క్రమశిక్షణ అనేటువంటి ఒక తీగను లేకపోతే కంచెను చక్కగా దాని చుట్టూ చుట్టాలన్నమాట. అంటే క్రమశిక్షణతోనే మనము ఈ నామ సంకీర్తన గాని, ధ్యానము గాని, జపము గాని చక్కగా చేసుకుని ఉంటే మనం అనుకున్నటువంటి ఉన్నత స్థితికి
చేరగలము. ఇక్కడ ఉన్నతి స్థితి ఏమిటంటే ఆనందము. ఆనందమే మన జీవన ఆధారమైనటువంటి పంట. అందరం కూడా దేనికోసం ప్రయత్నిస్తున్నాం అండి? బ్రహ్మానందం స్థితికి చేరుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం అన్నమాట. మామూలు ఆనందం కాదు. తర్వాత స్వామి ఇంకా ఏం చెప్తున్నారంటే, మీ విచారణ ద్వారా కనబడే విశ్వమునకు కర్త సంరక్షకుడు ఉండాలని తెలుసుకున్నప్పుడు మీకు దైవం మీద నమ్మకం కుదురుతుంది. దైవం ఉన్నాడని మనకి ఎట్లా నమ్మకం కుదురుతుందంటే, ఒక కర్త ఉన్నాడు ఈ విశ్వాన్ని సృష్టించడానికి. కర్త లేకుండా ఏమీ జరగదు. తర్వాత ఆ సృష్టించిన సృష్టిని సంరక్షించేవాడు ఒకడు ఉండాలి, అతనే విష్ణుమూర్తి. తర్వాత సంరక్షించిన తర్వాత ఎంతకాలం ఉంటుంది? అది వెళ్ళిపోయిన తర్వాత దాని స్థానం ఇంకొకటి రావాలి కదా. అలాగే మానవులు కూడా కొంతకాలం ఉంటారు, తర్వాత వాళ్ళు నిష్క్రమించిన తర్వాత వాళ్ళ స్థానంలో వాళ్ళ కొడుకులో ఎవరో వస్తూ ఉంటారు అనమాట. అంచేత సంరక్షకుడు ఉండాలి, తర్వాత లైకారుడు ఉండాలి. ఈ ఎవరో ఒక శక్తి ఉంది అని మనం నమ్మాలి. అదే దైవం అంటాం. ఏ పేరు పెట్టినా సరే ఒక దైవ శక్తి అనేది ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అన్ని తానుగా పరిణమించే, అన్నిటినీ తనలో లీనం చేసుకున్న శక్తి, సృష్టి, స్థితి, లయములు అనేటువంటి 3 లక్షణాలు కలిగిన శక్తి ఒకటి ఉండి తీరాలి. ఒక శక్తి ఉంది. ఇక్కడ ఒక చిన్న విషయం నాకు గుర్తుకొస్తోంది. ఏమిటంటే, ఐన్స్టీన్ భగవంతుడు అంటే నమ్మకం ఉన్నటువంటి సైంటిస్ట్. అయితే అతని దగ్గరికి ఒక పర్యాయం ఒక స్నేహితుడు వచ్చాడు. వచ్చి భగవంతుడు ఉన్నాడు నమ్మకం, ఆ టాపిక్ మీద వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకున్నారు. చేసుకున్నాక ఐన్స్టీన్ ఏం చెప్తాడంటే, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, నువ్వు నమ్ము అంటే, నేను నమ్మను, భగవంతుడు ఉంటే మనకు కనపడాలి కదా, కనిపించట్లేదు కదా అంటే, సరే రేపు రా నేను అని అన్నాడు. ఇంకెక్కువ మాట్లాడలేదు ఐన్స్టీన్. సరే అతను వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ డే వచ్చేసరికి అతను ల్యాబ్కి రమ్మన్నాడు. ఆయన ల్యాబ్లో చక్కగా కొన్ని ప్రయోగాలు చేసి, కొన్ని అనవసరమైనటువంటి యాసిడ్స్ ఉంటాయి కదా, అవన్నీ పక్కకు పెట్టేసేసి అవసరమైన వాటిని ఎంతవరకు అవసరం అంతవరకు ఉపయోగించుకుని ఏదో ఒక ప్రోడక్ట్ నో లేకపోతే ఏదో ఒక దాన్ని తయారు చేశారు. ఇలాగా ఫ్రెండ్ రమ్మన్నాడు కదా, ఆ ఫ్రెండ్ వచ్చాడు. వచ్చిన తర్వాత మౌనంగానే ఐన్స్టీన్ చూడమన్నాడు, వాటిని చేత్తో సిగ్నల్ చేస్తూ. సరే చూస్తున్నాడు. చూసి ఆ ప్రోడక్ట్ ని కూడా చూశాడు, ఎంత బాగుందని మురిసిపోయాడు. మురిసిపోయి ఇదంతా ఎవరు చేశారు అంటే, ఆయన నాకు తెలియదు అన్నట్టుగా చెయ్యి ఇట్లా చూపించాడు. మాట్లాడలా. అయితే మళ్ళా ఇంత చక్కగా తయారు చేశారు ఎవరంటే, అప్పుడు నోరు విప్పి చెప్పాడు. ఎవరంటే, నాకు తెలియదు అన్నాడు. అదేంటి నీ ల్యాబ్ లో నీకు తెలియకపోవడం ఏంటి, ఎవరు చేశారంటే, ఏమో నాకు తెలియదు అన్నాడు. అబద్ధాలు ఆడుకో, నువ్వు చేసి ఉండాలి, లేకపోతే ఎవరో ఒకరు చేసి ఉండాలి అంటే, అవునా ఎవరో ఒకరు చేసి ఉండాలా? అయితే నువ్వు ఇప్పుడు నమ్ముతున్నావా? ఒక ప్రోడక్ట్ బయటికి రావాలంటే ఎవరో ఒకళ్ళు తయారు చేయాలి కదా, అది నువ్వు నమ్ముతున్నావు కదా. అలాగే ఈ విశ్వంలో ఏ సృష్టి జరగాలన్నా, ఏ జీవుడు జన్మించాలన్నా, ఏ వృక్షము, శిలలు, జంతువులు అన్ని ఈ ప్రపంచంలోకి రావాలన్నా ఒక సృష్టికర్త ఉంటాడు కదా. తర్వాత ఆ సృష్టికర్త ఎవరు? ఒక దైవ శక్తి, అదే దివ్య చైతన్య శక్తి. అంటే అతనే దైవం అని చెప్తాడు. అప్పుడు ఆ స్నేహితుడు నమ్ముతాడు. అంటే మనం పుట్టడానికి, గిట్టడానికి, పెరగడానికి అన్నిటికీ కూడా మన చైతన్యపరిచేటువంటి ఒక దివ్యమైన అవ్యక్తమైనటువంటి ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి వల్ల ఈ ప్రపంచమంతా నడుస్తున్నది అనేటువంటి విషయాన్ని మనం తప్పకుండా గుర్తించి వర్తించాలి. ఈ శక్తిని గ్రహించడానికి పవిత్ర హృదయం ఉండాలి, ఏకాగ్ర చిత్తము, విశదమైన ఆలోచన అవసరం. చూడండి ఎంత ఆలోచనతో ఐన్స్టీన్ ఆ ప్రయోగం చేసి చూపించాడు. కాబట్టి మనం ఎంతో ఆలోచించాలి, ఏకాగ్ర చిత్తం ఉండాలి, తర్వాత పవిత్ర హృదయం. భగవంతుడు ఉన్నాడు నేనే భగవంతుడిని చివరికి మనం అనుకోవాలన్నమాట. అదే అటువంటి పవిత్రమైన హృదయం ఉన్నప్పుడే మనం ఒక దివ్య శక్తి ఈ లోకంలో ఉంది, ఆ శక్తి వల్ల ఈ ప్రపంచం అంతా, ఈ విశ్వం అంతా నడుస్తున్నటువంటి విశ్వాసానికి వస్తాం అన్నమాట. కర్మాచరణం ఆవశ్యకం కావాలి. కర్మాచరణం అనేది తప్పకుండా ఉండాలి. కర్మ లేకపోతే అసలు ప్రపంచమే నడవదండి, ప్రపంచమే నడవదు. సో జాగత్ శృతులలో అంటే వేదాల్లో అన్ని విషయాలు చెప్తాయండి. వేదంలో లేనిదంటూ ఏదీ లేదు. సో వేదములలో అధిక భాగం కర్మకాండలే. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎప్పుడు ఏం చేయాలనేటువంటి విషయాలన్నీ కూడా మనకి వేదాల్లో తెలియచేయబడింది. జ్ఞానం కర్మాచరణకు పరమావధి. ఈ కర్మలు చేయాలి అంటే కొంత జ్ఞానం కావాలి. కర్మలు చేసే కొద్ది మనకి జ్ఞానం కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట అనేటువంటి విషయం స్వామి చెప్తున్నారు. దీనికి ఒక చక్కటి ఉదాహరణ కూడా చెప్తున్నారు, ఉపమానం చెప్తున్నారు.
సైనికులు చాలా మంది ఉండినా అధికారులు కొద్ది మంది మాత్రమే ఉంటారు, అంతే కదండి. సైనికులు చాలా మంది ఉంటారు, వాళ్ళ పైన ఒక కెప్టెన్ ఒక లెఫ్టినెంట్ ఎవరు ఉంటారు. అదే విధంగా మనకు స్కూల్ తీసుకోండి, చిన్నది, మన అనుభవం, మనం చదువుకున్నాము, మనం ఉద్యోగాలు చేశాం కాబట్టి ఆ స్కూల్లో పిల్లలు ఎంతో మంది ఉంటారు, కానీ టీచర్ మాత్రం ఒకడే ఉంటారు. ఈ టీచర్లందరికీ పైన ఒక ప్రిన్సిపాల్, ఒక హెడ్ మాస్టర్, హెడ్ మిస్ట్రెస్ ఉంటారు అనమాట. అలాగే కర్మలు అనేకం ఉన్నప్పటికీ అవి జ్ఞాని ఆదేశాలను అనుసరించి విస్తరిస్తాయి, లేకపోతే ఆ పనులు జరుగుతాయి. ఇక్కడ జ్ఞాని అనేవాడు ఉండాలి, ఉంటేనే ఈ కర్మలు, జ్ఞానం ఉంటే గానీ మనం కర్మలు చేయలేం. ఇది ఇప్పుడు చేయలేదు అప్పుడు చేయాలి అని, ఏ సమయానికి ఎప్పుడు ఎలా క్రమశిక్షణతో చేయాలి అనేటువంటి విషయం మనకి ఒక జ్ఞానం అనేది ఉంటేనే కానీ మనం చేయలేం అనమాట. వేదం 100 పాళ్లలో, అంటే వేదంలో 100 పాళ్ళు ఉంటే అందులో 80 పాళ్ళు అంటే 80% కర్మ గురించే చెప్తుంది. ఏ కర్మలు చేయాలి ఏవి చేయకూడదు అనే విషయం తెలియజేస్తుంది. ఆ మిగిలిన 20% లో 16 పాళ్ళు ఉపాసన, అంటే 16% ఉపాసన గురించి చెప్తుంది. మిగిలినటువంటి 4% కూడా జ్ఞానం. కర్మ వల్లనే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్లనే కర్మ వస్తుంది. రెండింటికి కూడా అవినాభావ సంబంధం ఉంది అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాలి. మన భావనను చక్కదిద్ది మన కోరికలను మంచి దారిలో పెట్టడానికి కర్మాచరణ అవసరం. మనలో ఎన్నో భావాలు ఉంటాయండి, ఆ భావాలను అసలు మనోభావాన్ని బట్టే మన కోరికలు వస్తాయి అన్నమాట. ఆ భావాలను బట్టే మన కోరికలు వస్తాయి. ఆ కోరికలను మంచి దారిలో పెట్టుకోవాలి. ఇది మంచి కోరిక చెడ్డ కోరిక అనేటువంటి చక్కగా విచక్షణ జ్ఞానంతో మనం ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలన్నమాట. అంటే కర్మాచరణ అనేది చాలా ముఖ్యం అనమాట. తర్వాత ఏమిటి, ఉపాసన ద్వారా భగవంతుని పట్ల వినయ విధేయతలు పెంచుకొని కడపటికి భగవంతునికి మీకు భేదం లేదని ఎరుక సంపాదించుకోవాలి. అంటే అదే జ్ఞానం అన్నమాట. జ్ఞానం అంటే లేదు, భగవంతుడికి మనకి ఎటువంటి భేదం లేదు అనేటువంటి విషయం తెలుసుకోవాలి. నీవే నేను నేనే నీవు తత్వమసి అనేటువంటి విషయం తెలుసుకోవాలి. కాబట్టి ఆ విషయం వరకు రావాలంటే మనకి జ్ఞానం అనేది చాలా అవసరం. ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే కర్మల ద్వారా వస్తుంది. మన కర్మం సత్కర్మలు చేయాలి, సదాలోచనతో ఉంటేనే సత్కర్మలు సాధ్యమవుతాయి అనేటువంటి విషయాన్ని స్వామి తెలియజేస్తున్నారు. తర్వాత విషయం ఏం చెప్తున్నారంటే సమానత్వం గురించి చెప్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పారనమాట. సమానత్వం గురించి అంటారు, కానీ సమానత్వం అనేది ఉండకూడదు అని అంటారు. ఎందుకంటే చేతికి 5 వేళ్ళు ఉంటాయి, 5 వేళ్ళు ఒకేలాగుంటే మనం ఏ పని చేయలేం. బొట్టన వేలు అది దూరంగా చక్కగా ఉంటేనే ఈ 4 వేళ్ళని చక్కగా దగ్గరికి చేర్చి ఆ బొట్టన వేలుతో పట్టుకునే ఏదైనా వస్తువు మనం ఆ పనులు చేయగలుగుతాం. ఈ 5 వేళ్ళు సమానంగా ఉంటే మనం ఏమీ చేయలేం అంటే ఒక పారలాగా ఉంటుంది మన చెయ్య, కాబట్టి మనం ఏమీ చేయలేం. అని చేత సమానత్వం అనేది మన సృష్టిలోనే లేదు, సృష్టిలోనే అసమానత్వంగానే ఉంటుందండి. ఒక ఇంట్లో ఒక తల్లికి బిడ్డలు ఉన్నారంటే కొందరు తెలివిగా ఉంటారు, కొంత తెలివి తక్కువగా ఉంటారు, కొంత మధ్యస్థిగా ఉంటారు, కొంత ఎప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తారు, కొంతమంది ఆనందాన్ని అనిపిస్తారు. దీనికి తల్లి కారణమా? కాదే, వాళ్ళ జన్మ కర్మలను బట్టి ఇట్లాంటి శక్తులు వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అయితే తల్లి ప్రేమ మాత్రం అందరి మీద సమానంగానే ఉంటుంది. అదే విధంగా భగవంతుని యొక్క ప్రేమ అందరి మీద సమానంగా ఉంటుంది. అయితే ఆ ప్రేమను అందుకోవాలంటే మనం ఏం చేయాలి, కొంత సాధన అనేది తప్పకుండా చేయాలి. భగవంతుడు ఎప్పుడు రెడీగా ఉంటాడు ఇవ్వడానికి. స్వామి ఎప్పుడు అంటారుగా, నేను ఎప్పుడు రెడీగా ఉంటాను, కానీ అందుకోవడానికి మీరు ప్రయత్నం చేయటం లేదు అని అంటారనమాట. సో ఆ విషయాన్ని ఈ పేరాలో చెప్తున్నారండి. ఇప్పుడు ఎక్కడ విన్నప్పటికీ సమానత్వం అనే నినాదం వినబడుతుంది. ఇది అర్థం లేని మాట. తల్లిదండ్రులకు వారి పిల్లలకు మధ్య ఎంతో తేడా కనబడుతుంది. ప్రతి తల్లి తండ్రి కూడా వాళ్ళ పిల్లలు అందరూ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఎంతమంది ఉన్నా సరే అందరూ ఒకేలాగా ఉన్నారని అనుకోకూడదు కూడా. ఒక్కొక్కళ్ళ శక్తిని బట్టి ఒక్కొక్కరు. అదే విధంగా చూడండి, పెద్దవాడికి కాస్త చిన్న ఉదాహరణ, పెద్దవాడికి వాడి ఆహారం కొంచెం ఎక్కువ తింటాడు కాబట్టి వాడికి ఎక్కువ పెట్టాలి, చిన్నవాడికి చాలా తక్కువ తింటాడు తక్కువ పెట్టాలి. అందుకే నేను సమానంగా చూస్తాను, చిన్నవాడికి పెట్టినంతే పెద్దవాడికి పెట్టి, పెద్దవాడికి పెట్టినంటే చిన్నవాడికి పెడితే అది పొసగదు. కాబట్టి సమానత్వం కొన్ని విషయాల్లో ఉంటుంది, కొన్ని విషయాల్లో ఉండకూడదు కూడా. ఆకలి అందరికీ సమానంగా ఉండదు. సుఖము అంతే, అందరి పట్ల ప్రేమ సానుభూతి సమంగా చూపాలి. భగవంతుని యొక్క అనుగ్రహము మానవుల సానుభూతి పొందటానికి అందరికీ సమానంగా అధికారం ఉంది. అంటే భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి మనందరికీ కూడా హక్కు ఉందండి. ఎందుకంటే మనం సృష్టించిన తండ్రి, ఆ తండ్రి యొక్క ఆస్తి అయినటువంటి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి మనందరికీ కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి ఆ విషయంలో. అయితే మళ్ళీ స్వామి చెప్తున్నారు, దానికి ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు చక్కగా. ఆసుపత్రిలో మందులు పుచ్చుకునే హక్కు అందరికీ ఉంది,
కానీ అందరికీ ఒకటే మందు ఇవ్వకూడదు. ఒకరికి ఇచ్చిన మందు ఇంకొకరికి పనికిరాదు. ఎవరి జబ్బుకు తగిన మందు వారికి ఇవ్వాలి. భగవంతుని హృదయంలో సమానమైన స్థానం కోరుకునే అధికారం కూడా అందరికీ. ఏ విధంగా అయితే హాస్పిటల్కి వెళ్తాము, మన పక్కవాడు ఏదో మందు తెచ్చుకుంటాడు, ఏదో టాబ్లెట్, అలాంటి టాబ్లెట్ ఇవ్వాలంటే అది పొసగదు. ఎందుకంటే వాడి జబ్బు వేరు, మన జబ్బు వేరు. కాబట్టి మన రోగానికి తగ్గినట్లుగా వైద్యుడు మనకి మందులు ఇచ్చినట్లుగానే ఆ భగవంతుడు కూడా, పరమాత్ముడు కూడా మన సాధనను బట్టి మనకి తమ యొక్క అనుగ్రహాన్ని ఇస్తాడు. ఆయన అనుగ్రహంతో ఎప్పుడు రెడీగా ఉంటారు, ఎప్పుడు రెడీ, 24/7 ఎప్పుడు రెడీగా ఉంటారు, ప్రతిక్షణం రెడీగా ఉంటారు. కాకపోతే మనకు అందుకునే అర్హతను సంపాదించుకోవాలి. దానికి కఠినమైనటువంటి సాధన క్రమశిక్షణతో చేయాలి. సమానత్వం పేరిట జరుగుతున్నటువంటి ఈ పెనుగులాట కూడా మానవుడు ఆనందం కోసం చే ప్రయత్నాలు ఒకటని నేను ఎరుగుదును. సో సమానత్వం అంటారు కదా, ఈ సమానత్వం ఎందుకు సమానత్వం కోరుకుంటున్నారని స్వామికి తెలుసు. ఎందుకు ఇలా పెనుగులాడుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు, ఈ ధర్నాలు, స్ట్రైక్లు ఇవన్నీ చేస్తూ ఉంటారు. మాకు సమాన హక్కులు కాదు, ఏమిటా సమాన హక్కులు? దీనికి ఒక కథ కూడా మనందరికీ తెలిసిందే. ఒక రాజుగారు భగవంతుని ప్రార్థన చేస్తారట, అందరూ సమానంగా ఉండాలి, సమాన ఐశ్వర్యంగా ఉండాలని. భగవంతుడు తదాస్తూ ఉంటాడు, అందరూ సమానంగానే ఉంటారు. తర్వాత రాజుగారు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఫుడ్ పెట్టమంటే అక్కడ కుక్ లేదు. ఎందుకు లేదు? ఆవిడ కూడా ఐశ్వర్యవంతురాలు అయిపోయింది కాబట్టి ఇంక వంట చేసి రాజుగారికి వడ్డించి అవసరం లేకపోయింది. ఇల్లంతా చిందరవందరగా ఉంది. ఎందుకు ఇలా చిందరవందరగా ఉంది, ఎందుకు క్లీన్ చేయలేదు? ఆవిడ కూడా ఐశ్వర్యవంతురాలు అయిపోయి కాబట్టి పని చేసే అవసరం లేదు, రాలేదు. పోనీ స్నానం చేసి బట్టలు వేసుకుందామంటే అక్కడ ఇస్త్రీ బట్టలు లేవు. బట్టలు ఏమంటే చాకలి వాడు కూడా ఐశ్వర్యవంతుడు అయిపోయాడు కదా, కాబట్టి వాడు కూడా చేయలేదు. బయటికి వెళ్ళి చూస్తే ఎక్కడ చెత్త అక్కడే ఉంది, రోడ్లన్నీ మురికిగా ఉన్నాయి. ఎందుకు? ఎవరు ఎత్తలేదంటే ఎవరు ఎత్తుతారు? అందరూ ఐశ్వర్యవంతులు అయిపోయారు కాబట్టి ఎవరు రోడ్డు తోడవడానికి రాలేదు. కాబట్టి మనం అందరూ సమానంగా ఉండాలని మనం కోరుకోకూడదు. అందరూ సమానంగా ఉండాలని కోరుకోకూడదు, సమానంగా ఉండాలని కూడా ప్రయత్నం చేసినది పొసగదు. ఓకే, తర్వాత ఇదంతా కూడా ఆనందప్రాదం. ఇటువంటి అడ్డదారులు, తప్పుదారులు తొక్కుతున్నారు. ప్రవర్తనలో మార్పు రాకపోతే నిత్య జీవితంలో చేసే ప్రతి చిన్న పనిలోనూ మార్పు రానట్లయితే ఆనందం మీకు అందదని నేను చెబుతున్నాను. ఫస్ట్ మన ప్రవర్తనలో మార్పు రావాలి, మన భావాల్లో మార్పు రావాలి, మన చేతల్లో మార్పు రావాలి, మన మాటల్లో మార్పు, అన్నీ మంచిగా ఉండాలి. అప్పుడే మనకి ఆనందం అనేది చిక్కుతుంది, దక్కుతుంది. ప్రవర్తన ప్రధానమని నా అభిప్రాయం. స్వామి ఎప్పుడు క్యారెక్టర్కి పెద్దపీట వేస్తారు. ఆ ప్రవర్తన మార్పు, సచ్చీలం అవి చాలా ముఖ్యమైనవి. ఒక మనిషి కానీ సంస్థ కానీ దాటించే సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటున్నారా లేదా ఒక సంస్థ కానీ మనిషి కానీ ఆ సిద్ధాంతాల ప్రకారం, ఆ సూత్రాల ప్రకారం, ఆ నియమ నిబంధనల ప్రకారం, క్రమశిక్షణ ప్రకారం నడుచుకుంటున్నారా లేదా, ప్రవర్తిస్తున్నారా లేదా అనేటువంటి ఫస్ట్ మనం విచారించాలి, విమర్శించుకోవాలి, ఆత్మవిమర్శన చేసుకోవాలి. అంటే త్రికరణ శుద్ధిగా ఉన్నామా లేదా అని. మనస్సు, మాట, శరీరం 3 కలిసి పనిచేయాలి. క్రమశిక్షణతో అటువంటి కర్మాచరణ ద్వారా ప్రశాంతి సంపాదించుకోవచ్చు. ఎప్పుడైతే క్రమశిక్షణతో ఈ త్రికరణ శుద్ధిగా మనం పనులు చేస్తుంటాం, మన కర్తవ్య కర్మలు నిర్వర్తిస్తామో అప్పుడు మనం ప్రశాంతత వస్తుంది. ఎప్పుడైతే ప్రశాంతత వస్తుందో అప్పుడు ప్రకాంతి వస్తుంది. ఆ ప్రకాంతి ద్వారా పరంజ్యోతిలో లీనమైపోతాం అన్నమాట. కాబట్టి ఆ గొప్ప వెలుగులో ఆ గొప్ప వెలుగైన పరమాత్మని మనం దర్శించగలము. ఎప్పుడు దర్శిస్తాం? త్రికరణ శుద్ధిగా ఉండాలి, నియమ నిబంధనలతో ఉండాలి, క్రమశిక్షణతో మెలగాలి, సాధన చెయ్యాలి. అటువంటి గొప్ప సాధన చేస్తేనే పరమాత్మలో ఉన్నటువంటి వెలుగుని మనం దర్శించగలమని తెలియజేస్తున్నారు. లౌకికమైన సంప్రదాయాలు ఎన్నో ఏర్పడినట్లుగానే ప్రశాంతి పతాకం ఎగువేసే ఆచారం బయలుదేరింది. మనకి లౌకిక జీవితంలో ఎన్నో సంప్రదాయాలు నుండి సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి. ఆ సంప్రదాయాలన్నట్టుగా ప్రశాంతి నిలయంలో ప్రశాంతి పతాకం అని ఎగురవేస్తారు. సత్కార్యం ఏదైనా స్పెషల్ కార్యం చేసేటప్పుడు స్వామివారు ఎప్పుడు కూడా పతాకాన్ని ఎగురవేస్తూ ఉండేవారు. ఇప్పుడు కూడా మనం మన సంస్థ కూడా పతాకాన్ని ఎగురవేస్తుంది. మా సమితిలో డాక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. శ్రీ నరసింహన్ గారు వచ్చారు. అప్పుడు సత్యసాయి పతాకం, ప్రశాంతి పతాకాన్ని ఎగురవేసి అప్పుడే తదుపరి కార్యక్రమంలోకి వెళ్ళారనమాట. కాబట్టి ప్రశాంతి పతాకం అనేది ఎగురవేసే ఆచారం అనేది మనలో ఉందన్నమాట, మన సంస్థకి. కామక్రోధములను జయించి ప్రేమను సాధించి జప యోగ అనుష్ఠానము ద్వారా హృదయ కమలము
వికసింపజేసుకుని అందులో జ్ఞాన జ్యోతి భాషించినట్లు కృషి చేయమని నేను నిర్దేశించిన ఆధ్యాత్మిక శిక్షణకు ప్రతీకం ఈ పతాకం. పతాకం యొక్క అంతరార్థం గురించి చెప్తున్నారు స్వామి. ఏమిటంటే ఈ కామక్రోధాది 6 శత్రువుల్ని మనం జయించాలి. జయించిన తర్వాత జయించాలంటే జపము, యోగము, ధ్యానము, నామ సంకీర్తన ఇవన్నీ చేయాలి, అనుష్ఠించాలి. ఆ విధంగా అనుష్ఠించినప్పుడే మన హృదయకమును వికసిస్తుంది. అందులో జ్ఞాన జ్యోతి వెలగాలి. ఇవన్నీ జరగాలి అంటే మనం ఏంటి? కృషి చేయాలి. ఆ కృషి చేయడానికి ప్రతీకగా ఆధ్యాత్మిక శిక్షణకు ప్రతీకగా ఒక చిహ్నంగా ఈ ప్రశాంతి పతాకం అనేది ఎగురవేయబడుతుంది. నిలయం మీద నేను ధ్వజ ప్రతిష్ఠ చేసే సమయాన మీరు మీ హృదయాలన్నీ ప్రశాంతి నిలయంగా మార్చుకొని అక్కడ కూడా ఈ పతాకం నిలిపి అది ఎల్లప్పుడూ ఎగురుతూ ఉండేటట్లు చేసుకోండి. మన హృదయమే ఒక ప్రశాంతి నిలయంగా మార్చుకుని అంటే మనం చాలా సాధన చేయాలి. అప్పుడే మన హృదయం ఒక ప్రశాంతి నిలయం అవుతుంది. అప్పుడు ప్రశాంతి నిలయ జెండాను కూడా ఎగరవేసినట్లుగా మనం ఊహించుకోవాలంటే ఎప్పుడు ఎగరవేయగలుగుతాం? స్వామి చెప్పినటువంటి క్రమశిక్షణలో నడిచినప్పుడు. అప్పుడు మాత్రమే ఈ ప్రశాంతి పతాకాన్ని ఆవిష్కరించుకొని ప్రకాంతిని, ప్రశాంతిని, ఆనందాన్ని కూడా అనుభవించడానికి వీలవుతుందని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తమ పుట్టినరోజు 23/11/1964 సంవత్సరం ఉదయం ప్రశాంతి నిలయం పతాకోత్సవం సమయంలో భగవాన్ వారు జన్మదిన సందేశంగా మనకి ఈ విషయాలు తెలియచేశారు. ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి అహం సత్యబోధక నిర్మాతలు, సాధకులు, గురువులు అయినటువంటి లక్ష్మీనారాయణ గారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాయిరాం తెలియజేసుకుంటూ, భగవాన్ సత్యసాయి బాబా వారికి మరొక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరికీ సాయిరాం అండి. ఓం శ్రీ సాయిరాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన. సోదరిమని ఒక పర్ఫెక్ట్ రైతులాగా చెప్పింది ఎలాగ పంట పండించాలి అని. నేను స్వామి చెప్పిన బుక్ చూడలేదు, స్వామి చెప్పారు, మరి ఈవిడే చెప్పింది. పర్ఫెక్ట్ అనమాట. ఒక రైతు కూలీల సంఘం అధ్యక్షురాల్లాగా చెప్పింది అనమాట. సమానత్వం గురించి మాట్లాడుతూ, కుటుంబంలో పిల్లలు ఉంటారు, డిఫరెంట్ గా ఉంటుంటారు. ఎగ్జాంపుల్ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తుందే అనుకున్నా సోదరిమణి. అడగాల్సింది, జనాలు అడగచ్చు, మీరు కెన్ ఆస్క్ దట్ క్వశ్చన్. ఒక అద్భుతమైన కథ కూడా చెప్పాను. అందరూ సమానత్వం ఉంటే ఎవడు ఫుడ్ పెట్టాలా? అందరూ బంగారం పడిస్తే రైస్ ఎవడు? అందరూ పత్తి పంట పండిస్తారు, లేదా అందరూ మిర్చి పంటే అంటారు. ఇప్పుడు ఏం వేస్తున్నారో నాకు తెలియదు. మరి ఒకప్పుడైతే వేలం వేరు పత్తి పంట అనమాట. డబ్బులు బాగా రావచ్చు అండి, ఎవరు వద్దన్నారు? వేస్తే మిర్చి వేస్తారు, లేస్తే పత్తి పంట వేస్తారు. మరి ఒడ్లు ఎవరు వేయాలి? అద్భుతమైన కథ చెప్పింది. అది కథ మనకు తెలిసిందే. ఇప్పుడు నేను ఒక చిన్న కథ, ఇంకెవరు ఆస్క్ ద క్వశ్చన్. 2 సోదరులు ఉంటారు, ఒక తల్లి ఉంటుంది. దానికి సంబంధించిన కథ ఎవరికైనా గుర్తుందా? ఇంకో కొంచెం హింట్ ఇస్తాను. పెద్దవాడు కాయ కష్టం చేస్తుంటాడు, చిన్నవాడు మానసికంగా వర్క్ చేస్తుంటాడు. నౌ యూ కెన్ టెల్. తల్లి సాయిరం ఆ తల్లి 2 పిల్లలకి, పిల్లవాడు కాయ కష్టమే చేస్తున్నాడు కదా పెద్దవాడు అని చెప్పి ఆ వెన్న పెడుతుంది అనమాట. అది కొంచెం ఎక్కువ ప్రేమగా, చదువుకున్నవాడు బాగా ప్రేమగా చూస్తుంది. కాయ కష్టమే కదా వీడు చేసేదని చెప్పి ఆ కాయ కష్టం చేసేవాడిని ఒకలాగా చూస్తుంది. అయితే వెన్న తీసుకొచ్చి 2 చేతిలోనూ పెడుతుంది. ఆ కాయ కష్టం చేసేవాడి చేతిలో వెన్న కరిగిపోతుంది. ఈ చదువుకున్నవాడి చేతిలో వెన్న అలాగే ఉంటుంది. అంటే దీనికి ఆవిడ ఏమనుకుందంటే, వీడు కాయ కష్టమే కదా చేసి వస్తున్నాడు, వీడేమి కష్టపడుతున్నాడులే అనుకుంటుంది ఆ తల్లి.
మరి ఈ పిల్లవాడు చాలా గొప్ప చదువుతున్నాడు అనుకుంటుంది. కానీ ఎవరిలో ఎటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో ఆ తల్లి నిరూపిస్తుంది అనమాట వెనపెట్టి సాయిరా. నేను రివర్స్ అనుకుంటున్నా అక్క, నువ్వు అనుకున్న దానికి రివర్స్ అది. ఆ చదువుకున్న వాడి చేతిలో వెనపెడుతున్నావు ఎక్కువ. అంటే చేతిలో కాదు, బ్యాక్ వెన్నుపోసమే పెడుతుంది, దాన్ని మేమంటే మెల్ట్ అయిపోతుంది. అంటే వీడికి ఎక్కువ అన్నం పెడుతుంటే కాయ కష్టం, నేను కాయ కష్టం పొలంలో చేసి వచ్చేది, నేను ఫిజికల్ వర్క్ చేసేది నేను, వాడు చదువుకునే వాడికి ఎందుకు శక్తి అనేప్పటికీ అప్పుడు చెప్తుంది అనమాట. సో ఇది ఒక కథ అనమాట. రామాయణంలోకి హనుమంతుడి క్యారెక్టర్ లోగా వెళ్లేలోగా బ్రీఫ్ నేరేషన్ అబౌట్ రామాయణ. ముందైన పర్లే, వెనకైన పర్లే, ఎప్పుడే ముందు చెప్పుకొని దెన్ వీ కెన్ కంటిన్యూ. వాట్ ఇస్ ద పవర్ ఆఫ్ రామ? ఇవాళ కూడా పెట్టాడు అంటే బాలరాముడు విగ్రహం చేసిన శిల్పి ఆశ్చర్యపోతున్నాడు ఆ రాముడు కళ చూసి. నేను ఈ విగ్రహం చెక్కలేదే అంటున్నాడు. ఇప్పుడు నేను చెక్కిన విగ్రహం ఇది కాదు అంటున్నాడు. గుళ్ళో పెట్టేటప్పుడు చూడండి ఆ రాయికి ఎంత పవర్ వచ్చింది. సో ప్రాణ ప్రతిష్ఠ అంటే సామాన్యం కాదండి. దగ్గర నేను 9 గుళ్ళ ప్రతిష్టలో పాల్గొనే అదృష్టాన్ని భగవంతుడు ప్రసాదించాడు. శంకుస్థాపనలో పాల్గొన్నాను, ప్రతిష్టలో కూడా పాల్గొన్నాను. నా జీవితంలో ఒక అద్భుతం అనమాట. అంటే నాకు అవకాశం వచ్చింది, నేను చేయకపోతే ఇంకొకరు చేసేవాళ్ళు, నేను అవకాశాన్ని వినియోగించుకున్నాను. రామ విడివిడిగా చూస్తే రెండు అక్షరాలే అవి, కానీ కలివిడిగా పలికితే అది మహాశక్తి మంత్రం, తారక మంత్రం, ఆటం బాంబు. రాముడి బాణం ఎంత ప్రచండమో ఆయన నామం అంతా ప్రసన్నమైందంటారు మహనీయులు. అందుకే హీ వాజ్ కాల్డ్ రఘురామచంద్రుడు. ఆయన పేరు పూజనీయము, ఆయన నిత్య స్మరణీయమైంది. కొంతమంది ఏం చేసినా శ్రీరామ అంటుంటారు, రామ రామ రామ. ఏ లేఖ రాసినా ముందుగా శ్రీరామ అనే నామాన్ని రాయటం మనకి పూర్వీకుల నుంచి అలవాటు. మన పూర్వీకులు భారతీయుల సంప్రదాయం. ఏదైనా వినకూడని వార్త విన్నప్పుడు చెవులు మూసుకుంటూ రామ అంటూ కూడా చూస్తున్నాం, మనం కూడా చేసి ఉండొచ్చు. ఆర్ఐపి అని పెడుతుంటారు ఈ కలికాలంలో, మనం ఆర్ఐపి కూడా పెడుతుంది. పీస్ రెస్ట్. అదే ఆర్ఐపి అంటే ఆత్మ ఎప్పుడు రెస్ట్ గానే ఉంటుంది. అది తెలియనప్పుడు ఆర్ఐపి అన్నా, ఇప్పుడు ఆర్ఐపి కూడా అనకూడదు. మనం కాస్త రుద్రం తెలుసుకుంటున్నాం కనుక. ఆత్మ శాంతి అంటుంటారు, ఆత్మ ఎప్పుడు శాంతిగానే ఉంటుంది. అశాంతిగా ఉండేవాళ్ళు మనం. ఆకలేస్తే నమో రామచంద్ర అంటారు తెలుగువారు నానుడి. ఏదైనా భయం ఆవహించినా, ఎవరికైనా అభయం వచ్చినా శ్రీరామ రక్ష అంటాం అలవాటు. ఒకసారి అడుగుతుంది అనమాట నాట, ఈ కలియుగంలో మానవులు చాలా అల్పమైన శక్తి కలిగి ఉంటారు నాలాంటి వారు. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కూడా పూర్తిగా పారాయణ చేయలేని అశక్తత నేను ఆమె తాలో అశక్తత వారిది. మరి అలాంటప్పుడు ప్రజలు తరించే మార్గం ఉండదా?
మొత్తం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసిన ఫలితాన్ని పొందే సూక్ష్మమైన మార్గం లేదా? అంటూ ఓ రోజున పార్వతీదేవి పరమేశ్వరుని ప్రశ్నించింది. దానికి పరమశివుడు, లేకేం పార్వతి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. శ్రీరామ రామ రామ అనే ఒక్క నామాన్ని కనుక పారాయణం చేస్తే మొత్తం విష్ణు సహస్రనామం చేసిన పారాయణ చేసిన ఫలితం వస్తుందని ఉపదేశించాడు పరమేశ్వరుడు. సో స్తోత్రం వచ్చిన వాళ్ళు స్తోత్రం చదువుకోవచ్చు, రాని వాళ్ళు నేను ఈ మంత్రం చదువుకుంటాం మాలాంటి వాళ్ళు. కొంతమంది బై హార్ట్ కూడా వచ్చు విష్ణు సహస్రనామ స్తోత్రం. మా ఆఫీస్లోని కొలీగ్స్ ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు, చక్కగా చదువుకుంటుండేవాళ్ళు ఇద్దరు కంప్యూటర్ రూమ్ లో వాళ్ళు. ఈలోగా చాలా మందికి వస్తుంది. రామ అనే పదాన్ని పలకటంతోనే పాపాలన్నీ తొలగిపోతాయి అని శ్రీరామ కర్ణామృతం అనే గ్రంథం తెలియజేస్తోంది అన్నాడు ఈ రచయిత. మనం అనుకుందే మనం అలా రిపీట్ అవుతోంది, ఎవరు చెప్పినా అదే మాటలు చెప్పండి. రా అనే అక్షరాన్ని పలికినప్పుడు మన పెదవులు తెరుచుకుంటాయి. అలా తెరుచుకోవడం వల్ల మనలో ఉండే ప్రతికూల శక్తులు బయటికి పోతాయి. మా అనే అక్షరాన్ని పలికినప్పుడు పెదవులు మూసుకుంటాయి. దీంతో తిరిగి అవి మనలో చేరకుండా నిరోధానికి గురవుతాయి. అందువల్ల ఈ మంత్రం అత్యంత శక్తివంతమైన మంత్రం అని చెప్తుంటారు. ఉమా సంహిత అనే ఇంకో గ్రంథం కూడా అదే చెప్తూ ఒక శ్లోకం చెప్తాడు. రా శబ్దోచ్చారణే జాతే సప్తాప్తాపం విగచ్చతి మకార శ్రవణే జాతే భస్మీభావం గమిష్యతి. దూదిపింజ లాంటి మేరు పర్వతం అయిన పత్తి అయినా కావచ్చు, పాపమైనా కావచ్చు, రామమంత్ర ఉచ్చారణ వలన పటాపంచలు అయిపోతుంది. రా అనే శబ్దం ఉచ్చరించగానే మన ముఖం నుంచి పాపాలు బహిర్గతం అవుతాయి. మా అనే అక్షరం వినపడగానే విని భస్మం అవుతాయని చెప్తోంది శాస్త్రం. ద సేమ్ ఎక్స్ప్రెస్ బై భక్త రామదాస్ తన దాసరి శతకంలో ఏ మాట చెప్పాట. రామనామం హరిహరులు ఇద్దరూ ఒకటే సత్యాన్ని విస్పష్టంగా ప్రకటిస్తూ అద్వైత భావనకు ప్రతీకగా నిలుస్తుంది. మనం చాలాసార్లు ప్రస్తావించుకున్నాం. రా అనే అక్షరం నారాయణ అక్షరంలో ఓం నమో నారాయణ 5వ అక్షరం అని, మా శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ 3వ అక్షరం అని. ఈ 2 అక్షరాల సంయోగమే రామనామం. కాబట్టి మన సార్ బాగా చెప్పారు, రామ అన్న కృష్ణ అన్న శివ ఏదైనా ఒకటే. ఎవరు అడిగట్టు సాయి రామ అంటే. రామనామం శివకేశవ అభేద భావాన్ని ప్రకటిస్తుంది. మీరు ఎప్పుడూ గమనించి రామచంద్రమూర్తి శివలింగానికి అభిషేకం చేస్తుంటాడు, శివుడు రామరామ అంటుంటుంటాడు. నారాయణ అష్టాక్షరి మంత్రంలో రా, శివ పంచాక్షరి మంత్రం మా, ఈ రెండు కూడా ఆ మంత్రాలు జీవాక్షరాలు. ఆ కాంబినేషన్ ఆఫ్ బోత్, ఆ 2 అక్షరాల సంయోగమే ఏర్పడిన మహోన్నతమైన మంత్రం రామనామం. దట్స్ వై రామనామం అనేది అన్ని మంత్రాల కన్నా పరమోన్నతమైన పవిత్రత శక్తిని సులభంగా అనొచ్చు ఎవరైనా. ఈ కంచికమా కోటి పితావి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి చెప్పిన కథ. ఈ మధ్యనే ఆయన కార్యక్రమం జరిగింది, చాలా బాగా చేశారు. హైదరాబాద్ లో కూడా శంకర మఠంలో పెద్ద ర్యాలీ చేశారు. ఆ నడయాడే దేవుడు అంటారు అతను. ఒక అడవిలోకి ప్రవేశించిన కొందరు దొంగలు తాము చేయాలనుకున్న పనుల గురించి ఇలా మాట్లాడుకుంటున్నట్టు. ఏమనుకుంటున్నారు? వనేచ రామ వసుచాహ రామ
నదీంత రామ నభయం స్మరామ వచేచ రామ అంటే అడవిలో సంచరిద్దాము. వసుచాహ రామ ఈ దారిలో వెళ్ళి ప్రయాణికుల సంపదను దొంగలిద్దాము. నదీం స్థరామ దొంగిలించాక నదిని దాటేద్దాము. భయం స్మరామ భయం గురించిన ఆలోచన కూడా చేయొద్దు అని అనుకున్నారు. ఇతి రయంతో విపినే కిరాత ముక్తిం గతాః రామపదాను సంగత. దొంగలైన తమ ఆలోచనలో రామనామాన్ని స్మరించడం వల్ల మరణించాక వారికి మోక్షం కలిగింది. ఇది రామనామ మహిమ అని ఆయన మహనీయ స్వామి మనకు చెబుతుంది. ఈ మన ప్రాచీన సంప్రదాయంలో ఒక అంకెను అక్షరాలతో పోల్చి చెప్తుంటారు. ఈ క్రమంలో రా అనే అక్షరం 2కు సంకేతము, మా అనే అక్షరం 5కు సంకేతం. రా అంటే 2 × 5 10. ఒకసారి రామ అంటే 10 ఫలితం వస్తుంది. వరుసగా 3 సార్లు రామ 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 అంటే 1000. అంటే ఎలా ఇందాక దానికి విశ్లేషణ అనమాట, సంఖ్యాపరంగా. అంటే నాకు ఇంతకంటే నాకు అవగాహన లేదు, ఎవరైనా ఉంటే చెప్పొచ్చు కూడా సంఖ్యాశాస్త్ర పరంగా. అంటే ఒక్క తూరి శ్రీరామ రామ రామ అనే నామాన్ని ఫలిస్తే ఈ విష్ణునామాలు పారాయణ చేసే ఫలితం ఎలా వస్తుంటే దిస్ ఈజ్ ద క్యాలిక్యులేషన్. అంటే అంతేకాకుండా రామ అనే మా రాముడు ఓంకార స్వరూపుడు, ప్రణవ స్వరూపుడు. అకార ఉకారం మకారాల సమ్మిళితము రామశబ్దం, రామచంద్రమూర్తి కూడా. మిగిలిన 3 సోదరులు అకార ఉకారం మకార అయితే ఈయన పర్ఫెక్ట్ ఓంకారం. సో రామ అనే శబ్దమే ప్రణవంతో సమానం. ఇదే ప్రణవం కనుక దానికి ఓం రామ అని అక్కర్లే. ఓం నమ శివాయ లాగా, ఓం నమో నారాయణాయ లాగా, ఓం శ్రీకృష్ణాయ లాగా ఓం అక్కర్లేదు. రామనామం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ప్రణవం. ఓం శ్రీరామ అంటే ఓం శ్రీ సాయిరామ్. ఇప్పుడు రాస్తున్నాను ఓం శ్రీ సాయిరామ్, రాయొచ్చు, ఓం పెట్టచ్చు. సాయిరామ అన్నా శ్రీరామ అన్నా ఒకటే. తారక మంత్రం అని మనం అంటుంటాం. మన శాస్త్రపరంగా చూస్తే సప్తకోటి మహామంత్రాలు ఉన్నాయి. అటువంటి సప్తకోటి మహామంత్రాల్లో కేవలము తారకమైనది రామమంత్రం అనేది కేవలం రామనామానికి ఇవ్వడం జరిగింది. అంటే తరింపజేస్తుంది. తారకం అంటే తరింపజేయటం అంటే వివేకాన్ని మెలుకొల్పటమే అంటున్నాడు మహనీయుడు. వివేకాన్ని మెలుకొల్పటమే తారకం అన్నాడు పతంజలి యోగ శాస్త్రం కూడా. సో ఈ రామనామం అనేది మనిషిలో వివేకము వైరాగ్యాలు కలిగించాలి. ఎప్పుడైతే మనలో వివేకం కలిగి వైరాగ్యం ఉన్నప్పుడు మనిషి తరింపజేస్తుంది. సో ఇది సర్వోన్నతమైనది, మంత్ర చూడామనిగా కూడా వెలుగొందుతోంది అని చెప్తున్నారు. రా అంటే పరబ్రహ్మ, మా అంటే జీవుడు. కాబట్టి రామ అనే నామం పరమాత్మలో లీనమైన జీవాత్మను ప్రకటిస్తుంది. ఈ శరీరం అనే క్షేత్రంలో జీవాత్మ రూపంలో దాగి ఉన్న పరమాత్మను దర్శించమనే సందేశాన్ని ఇచ్చిన ఆత్మారాముడు. అది పసిబిడ్డలను ఉయ్యాల్లో వేసి రామాలాలి మేఘ శ్యామాలాలి, ఎవరైనా వస్తే పాట చివరిలో, తర్వాత లాస్ట్ లో పాడండి బిఫోర్ కంక్లూషన్. రామాలాలి మేఘశ్యామ ఉయ్యలో పసిబిడ్డల్ని వేస్తూ ఆ రోజులో ఊగొట్టడం ఆత్మీయత అంట. ఇక నార్త్ ఇండియాలో ఇంకొకటి ఉందిట. ఒక మనిషి తుది శ్వాస విడిచిన తర్వాత రుద్రభూమికి పార్థివ దేహాన్ని తీసుకెళ్తూ రామ్నామ్ సచ్ హై అంటూ ఉచ్చింపజే ఆచారం ఉత్తరాదిలో ఉందిట. సో మనిషి యొక్క తుది శ్వాసలో మనిషి తోడుగా ఉండేది కేవలం రామనామ మంత్రమే. राम नाम मणिदीप धया दोहरे हरम द्वार तुलसी भीतर चाहे रहुजाम బహుజాం. నీకు లోపల బయట కావాలని కోరిక ఉంటే జిహ్వ అనే ద్వారం దగ్గర రామనామం అనే దీపాన్ని వెలిగించి అంటాడు తులసీదాస్.
ఇసే రామ 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 రామ. శ్రీరామ నీ నామం ఎంతో రుచి. చాలా భజనలు వచ్చినాయి, కానీ ఈ భజన వచ్చిన తర్వాత చూడండి ఎంత ఆనందంగా ఉంటుంది. భక్తి రామదాస్ సినిమాలో ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి. ఎవరన్నా వస్తే ఇది కూడా పాడొచ్చు. రామదాస్ ఇంకో మాట అంటాడు, ఎవరే రామరసం రసమే ఎవరే రామరసం. ఆ విధంగా ఎంతో మంది వాగ్గేయకారులు మహనీయులు ఇక రామనామం యొక్క ఔచిత్యాన్ని ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని పొగుడుతూ విశ్లేషిస్తూ వివరిస్తూ వందలాది కృతులు రచించారు అని ఒక మహనీయుడు, ఒక సేకరణ అన్నమాట. ఇది మాకు 3-4 డేస్ అయింది ఇది వచ్చి. సో సమయం గురించి ఆపాను. అటువంటి రామనామాన్ని నిరంతరం చెప్పించే ఆంజనేయ స్వామి యొక్క పాత్రని స్వామి చక్కగా వర్ణిస్తూ కొంతవరకు మనం తెలుసుకున్నాము. ఈ కంటిన్యూ టుడే. సాధ్యమైతే ముగించే ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడ ఆపామంటే లంకా దహనం దగ్గర ఆపేశాం. హనుమంతుడు యొక్క భక్తి ఎలా ఉంటుంది చిన్న నిదర్శనం అనమాట. హనుమంతుడు లంకకు వెళ్ళి సీతమ్మ వారి వార్తలు తెచ్చిన తర్వాత రామలక్ష్మణులు వానర బలగంతో లంకకు ప్రయాణం కట్టి ఒకనాటి రాత్రి సముద్రము గట్టున చేరి అక్కడ నివసించినారు. హనుమంతుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగదుడు, నలుడు. అంగదుడు కూడా దూతే కావచ్చు, రామదూతే. బిఫోర్ ఫైనల్ వార్ అంగదుడిని పంపించాడు ఆంజనేయ స్వామి తర్వాత. అవలీలుగా పోయి వచ్చేవాట అంగదుడు. పొద్దున పోయి సాయంత్రం ఆడుకుని వచ్చేవాట. సముద్రం దాటంలో దిట్టట అంగదుడు కూడా. మార్నింగ్ వెళ్ళి సాయంత్రం దాకా ఆడుకుని చీకటి బంతిలో వచ్చేవాట. ఒకరోజు కోపడ్డాట ఆ ఇంద్రజిత్ యొక్క తాత. అప్పటి నుంచి మానేశాట. మార్నింగ్ సరదాగా వెళ్ళేవాట షైరు, నదిని దాటుకుంటూ సాయంత్రం దాకా ఆడుకుని మరి సాయంత్రం వచ్చేసేవాట డైలీ అంగదుడు. నలుడు పర్ఫెక్ట్ ఇంజనీర్. మొదలగు నాయకులను, లెక్కకు మించి ఉన్న వానర వీరులను రామలక్ష్మణ్ చుట్టూ చేరువైన వీళ్ళు సెంటర్ లో కూర్చున్నారు, చుట్టూతా వీళ్ళంతా ఉన్నారు. ఆనాడు పూర్ణిమ. చంద్రుని యొక్క ప్రకాశము చల్లగా ఉంది, తెల్లగా సర్వ ప్రపంచాన్ని సర్వుల హృదయములను ప్రకాశింపజేస్తూ వచ్చింది. ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ ద బ్యూటీ ఆఫ్ ది మూన్. నాకు నీకని కాదు, అందరికీ ఆయన తెల్లదనం ఇస్తాడు, అందరికీ తెల్లదనం కనపడుతుంది. ఎవడి గురించో కాదని సమానత్వం చూపిస్తాడు అక్కడ. కానీ మన మనసు అలజడిగా ఉన్న చల్లదనం సరిపోదు మనకి. అది ఆయన చంద్రుడి తప్పు కాదు, అది మన తప్పు. ఏంటి మీటింగు? తెల్లవారగానే సముద్రం దాటాలి, లంకకు వెళ్ళాలి అన్న ఆలోచనలో ఉండటం చేత ఒక పంట ఎవరికి నిద్ర పట్టింది. రాత్రి నేను మా ఇంట్లో ఒక ఇష్యూ అయితే తను హాయిగా పడుకుని నేను పడుకున్నా. పొద్దున మరి రిజాల్వ్ చేసేదాకా నాకు నిద్ర లేదు. అది నా మెంటాలిటీ అది. సో తెల్లారితే సముద్రం దాటాలి అని ఆలోచనలతో ఉండబట్టి ఆ రాత్రి ఎవరికి నిద్ర పట్టలేదు. సో వీళ్ళిద్దరు లీడర్స్ కదా రామలక్ష్మణులు. ఈ లీడర్స్ అనే వాళ్ళు చేయాలంటే వాళ్ళ వెనకాల సపోర్టర్స్ ని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉండాలి. దిస్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ ద లీడర్. సమితి కన్వీనర్ కూడా సేవదారులు అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తుండాలి ఏదో కార్యక్రమాలు పెట్టి. ఆయన స్తబ్దంగా ఉంటే సమితి నిద్రపోతుంది. దే షుడ్ డూ సమ్ యాక్టివిటీ. కమ్యూనిస్ట్ కార్యకర్తలాగా అంటుంటారు మా దగ్గర ఒకసారి. వాళ్ళు సాధిపోయినా ఆ కార్యకర్తల ఉత్సాహం నింపుతాడు. అదో ఆదరణ అని చెప్పి ఈ ధర్నా ఐడియల్ గా ఉండనియదు. సో రామలక్ష్మణుడు ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే వీళ్ళు కాస్త స్తబ్దత గమనించారు, ఈ వాంట్ టు ఎంకరేజ్ వానర ముఖ. సో చక్కగా చెలక్కిలు వేసుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నారు రామలక్ష్మణుడు. అలా కొంత దూరం నడిచిన తర్వాత అలసిపోవడం చేత ఆ లక్ష్మణ్ తొడపైన తలబెట్టి పరుండి
హాయిగా ఆకాశం చూస్తూ విశ్రాంతి తీసుకుంటున్నాడు రాముడు. ఆ మూన్ చూస్తూ లక్ష్మణ, చంద్రుల్లో ఉన్న నల్లని మచ్చ ఏమిటి అని అడిగాడు. అదేవిధంగా అందరిని సుగ్రీవుదులు అందరిని అడిగి ప్రశ్నించాడు. అది భూమి యొక్క ఛాయ అన్నారు కొంతమంది. ఇంకొంతమంది భూమి నుండి పైకి ఎగిరిపోయిన మట్టి దట్టముగా అంటుకొని ఆ విధమైన నల్లని మచ్చిగా కనిపిస్తున్నది అన్నారు కొంతమంది. భిన్నో రుచి, కళలు వేరే, తలంపులు వేరు, ఆలోచనలు వేరంటే ఆన్సర్స్ కూడా వేరుంటాయి. ఈ విధంగా ఎవరికి తోచినట్లు వారు చెబుతూ వచ్చారు. ఎక్సెప్ట్ హనుమంత, పల్లెత్తు పలుకలేదు. అప్పుడు రామచంద్రమూర్తి ఆ యొక్క హనుమంతుని యొక్క పవిత్ర తత్వాన్ని, గొప్పతనాన్ని చుట్టూతో ఉన్న వానరులందరికీ ఆదర్శవంతంగా ఉండాలి అని తెలియజేసే నిమిత్తమై, హనుమాన్ నీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించాడు. ఎప్పుడైతే అమృత అన్నట్ట రమణ మహర్షి అమృత అని అనబట్ట స్వామి అన్నట్టు రాంగని. నా గురువు గారు ఇంత ప్రేమగా పిలిచేవారు స్వామి అని ఆ ఒక్క మాటకే కరిగిపోయింది అమృత అన్న హృదయం. అలాగనే హనుమాన్ నీ అభిప్రాయం అనేటప్పటికీ మన పలకరింపు చూడండి ఎలా ఉంటుంది. ఆ హనుమాన్ అన్న రామచంద్రుని పిలుపు వినపడగానే అతని హృదయం ద్రవించిపోయింది. హార్ట్ మెల్ట్. ఎట్లా ద్రవిస్తుందంటే ద్రవించిన వాళ్ళకి తెలుస్తుంది. నాకు ద్రవించలేదంటే నేనేం చేయగలను? అది ఎవడి హార్ట్ వాడిని అడుక్కోవాలా. మనందరి హృదయాలు కూడా ఎప్పుడో ఒక సందర్భంలో ద్రవించే ఉంటాయి. అంత పాషాణ హృదయాలు అయితే మనవి కావు. లక్కీ. ఏదో సందర్భంలో మన హృదయం ద్రవించే ఉంటుంది. ఆనందం ఉప్పొంగి బాష్ప రూపంలో ప్రవహించింది. అతడు ఆనంద బాష్పములు కార్చుకుంటూ రామచంద్ర, నీవు లక్ష్మణ్ తొడపైన పడుకుని ఆకాశం వైపు చూస్తూ ఉండటం చేత నీ ముఖం యొక్క ప్రతిబింబమే స్వచ్ఛమైన చంద్రుడనే అర్థంలో కనిపిస్తున్నది. అంతేకాని అది మరేమీ కాదు అన్నట్ట. స్పాట్లెస్ క్యారెక్టర్ అంటారు. మచ్చలేని బతుకు మహిళైన చెల్లురా అంటే మిగిలినందరికీ మచ్చ. మనకు కూడా చంద్రుడిలో చెట్టో పుట్టో గుట్టలా కనపడతాయి. పూర్ణచంద్రుడు చూడండి. అంటే అతని చిత్తంలో సర్వకాల సర్వావస్థలందును రామచింతనే తప్ప అన్య చింతన అనుమాత్రమైనను ఉండదు. రాధలాగనమాట తర్వాత కాలంలో. అతడు దేన్ని చూసినా, దేనిని పలికినా, దేని దగ్గరకు పోయినా అంతా రామమయే. అందుకనే పాట రాశాడు, అంతా రామమయం, జగమంతా రామమయం. కనుక చంద్రులోని మచ్చ కూడా అతనికి రాముని యొక్క ప్రతిబింబంగానే కనపడింది. ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి ఆ హనుమంతుని యొక్క పవిత్రమైన హృదయంలో యొక్క అనన్యమైన భక్తి అంటారు. మాకు కావాల్సింది అనన్య భక్తి. అంటే భక్తులు రకాలు ఉంటాయంటే ఉంటాయి. అటువంటి అనన్య భక్తిని వానరులకు అందరికీ ఆదర్శాన్ని అందించాడు. హనుమంతుడు ఏది చూసినా దానిలో రామదర్శనమే కలుగును. రోమ రోమమందు రామనామమే పలుకును. హనుమంతుడు కోతి జాతికి చెందినటువంటి వాడే కానీ అతడు చెంచల బుద్ధికి పెట్టిన పేరు. పుట్టిన ఇల్లు అని మనం భావించడం పొరపాటు. అది అవమానకరం. అతడు సాక్షాత్ ఈశ్వరాంశ సంపూర్తుడు కనుక అతనిలో దివ్యత్వం అనేది ఎట్టి సందేహము లేదు అని రామచంద్రమూర్తి మిగిలిన వానరులందరికీ చెప్తున్నాడు లెసన్. హనుమంతుడికి వివాహమైంది. సువర్తిల ఆయన భార్య. అయినా ఆయన శుద్ధ బ్రహ్మచారి.
అనగా నిరంతరము రామచింతన ఎందే ఉండేవాడు. ఎప్పుడూ భగవంతుని గురించి ఆలోచన. అంటే నిరంతరము బ్రహ్మచర్యమే జీవిస్తూ ఉండేవాడు. రామ పట్టాభిషేక సమయంలో రాముడు అందరికీ రకరకమైన బహుమతులు ఇచ్చారు. అప్పుడు సర్వకాల సర్వావస్థల్లోనూ తమకు సేవ చేసే హనుమంతుడికి ఒక బహుమతి కూడా ఇయ్యలేదే అని సీత బాధపడింది. అతనికి ఇవ్వదగ్గ బహుమానం నా దగ్గర ఒకటి కూడా లేదు, నన్ను నేనే ఇచ్చుకుంటాను అని అన్నాడు రాముడు. 2-3 సార్లు మనం ముచ్చరించుకున్నాం. సీత హారం ఇవ్వటం, విభీషణుడు ఎంతో ప్రేమగా ఇచ్చిన హారం ఇవ్వటం, అది కొరికేయడం, అది వేరే మనకి. వెళ్ళి హనుమంతుని గాఢముగా కౌగిలించుకున్నాడు. అప్పుడు సీత కేవలము భౌతికంగా స్పర్శ అందిస్తే అది బహుమానం ఎలా అవుతుంది? అది విభీషణ గాథ. తన తండ్రి జనక మహారాజ్ తనకిచ్చిన ముత్యాల హారం తీసి హనుమంతుడికి ఇచ్చింది. చాలా మంది విభీషణుడు ఇచ్చారని చెప్తుంటారు. రఘుపతి కార్యం ఈడేర్చిన కపిరాజ శిఖామణి నీవయ్యా, అదనున పురిగొని జగముల వెలిసిన హనుమద్గురువు నీవయ్యా, పరిపరి లంకాపురము జొచ్చిన పురహర శౌర్యము నీదయ్యా, పరిపరి విధముల జానకి వెదికిన అమిత పరాక్రమ నీవయ్యా. రామకార్యం నెరవేర్చిన కపిరాజు శిఖామణి నీవు, నీవే లేకపోతే రామకార్యం నెరవేర్చేదెవరు అని ఆమె ఆ మాల అందించింది. ఈ మాటలన్నీ కూడా సీతాదేవి అనమాట. 4 మాటల పైన. అందరూ చూస్తున్నారు. ఆ ముత్యాల హారాన్ని తుంచేస్తున్నాడు హనుమంతుడు. ఒక్కొక్క ముత్యాన్ని కొరికి పారవేస్తున్నాడు. సీతకు అంతరార్థం తెలుసు, కానీ మిగిలిన వారికి బాహ్యమైన క్రియే అని కనిపిస్తున్నది. కోతి జాతులు బుద్ధులు పోతాయా, విలువైన ముత్యాలను కొరికి పారవేస్తున్నాడే అని అనుకున్నారు అందరూ కూడా. వీరందరికీ సరైన పాఠం నేర్పాలని సీత హనుమంతుని అడిగింది. ఓ హనుమంత, విలువైన ముత్యాలను ఎందుకు కొరుకుతున్నావు? రామకద్ర సవాహిలో లాస్ట్ లో ఉంటుంది ఈ బిట్ అనమాట. ఆ యొక్క తర్వాత అడుగుతాడు అనమాట ఎవరు, నువ్వు ప్రతి చోట రాముడిని చూస్తావా, రాముడు లేకపోతే నాకు ఏ వస్తువు వద్దని చెప్తాడు. నీ దగ్గర రాముని చూపిస్తావా అని అడుగుతాడు ఒక ఆయన ధైర్యం చేసి. అది మన రామకద్ర సవాహిలో తెలుసుకున్నాం. లాస్ట్ లో ఉంటుంది బుక్ లో, ఫస్ట్ వాల్యూమ్ లో, సెకండ్ వాల్యూమ్. ఎందుకు కొరుకుతున్నావు? అంత విలువైంది ముత్యాలహారం నీకు అమ్మవారు ఇచ్చారు కదా, నీకు దాని విలువ తెలియదా అంటే ఆయన కొరగటం, చెవి దగ్గర పెట్టుకోవడం, పారవేయటం. ఏమిటది? ఏం చేస్తున్నావు అని అడిగింది అమాయకంగా. ఆవిడ షీ నోస్ వెరీ వెల్. అమ్మా, ఏ ముత్యములోనైనా రామనామం ఉన్నదేమునో అని చూస్తున్నాను అన్నాడు. ఇచ్చేవాడా? ముత్యంలో రామనామం ఉంటుందా అనే సీత. రామనామం లేని ముత్యం నాకు రాళ్లతో సమానం అమ్మా. వజ్రములైనా, మణులైనా, మాణిక్యములైనా, మరకతములైనా సరే రామనామం లేకపోతే నాకు మట్టితో సమానమే. నాకు సర్వత్రా రామనామే కావాలి. అంటే నీ శరీరంలో అంతా అమ్మా, రామనామం లేనిది నా దేహంలో అనుమాత్రం లేదు అని తన చేతిపై గల ఒక వెంట్రుకను తీసి రాముని చెవుని దగ్గర పెట్టాడు. పిడకలు చేసినప్పుడు విఠల విఠల వచ్చిందనమాట. ఇద్దరు కొట్టుకుంటున్నారు గోడ మీద పిడకలు వేసినప్పుడు. అదొక కథ. అలా హౌ టు బైఫర్కేట్ అంటే ఆ యొక్క తుకారం భక్తి తుకారం కావచ్చు. ఆ పిడకలు కుప్పని చూసేట.
కొన్ని పిడకలు విఠల అంటున్నట్టే కొన్ని నార్మల్ గా ఉన్నాయి. అది హీ బైఫర్కేటెడ్ లైక్ దట్. అది కొట్టేటప్పుడు విఠలమ్మ విగ్రహానికి వచ్చి పడింది, అదొక కథ. ఆ, రోజు విఠల అని వేసేట గోడ కొట్టేది, అది పోయి విగ్రహాన్ని పడేది. ఆ వెంట్రుక కూడా రామ్ 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 అని శబ్దం చేయసాగింది. అతని దేహమంతా రామనామంతో నిండిపోయింది. సర్వకాలములందు రామచింతన చేయటం వలన హనుమంతుని బ్రహ్మచారి అన్నారు. ఇక్కడ 3 రకాల భావాలు చెప్తారనమాట. చాలా పర్యాయాలు మనం ప్రస్తావన చేసుకున్నాం, ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం అని. రామా, నేను దేహభావంతో నీ ప్రభువుని, నేను నేను సేవకుడను. మనోభావంతో చూస్తే నువ్వు బింబాన్ని, నేను ప్రతిభ, రిఫ్లెక్షన్. త్రిబులార్ అనమాట, రియాక్షన్, రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. వస్తూనే ఉంటాయి పదాలు మొత్తం ఎవరు చెప్పినా. ఆత్మభావం చూస్తే నువ్వే నేను, నువ్వే నేను. ఇందాక మేడం చెప్పింది, మనం జ్ఞానము అంటే ఏంటంటే చాలా అద్భుతమైన డెఫినేషన్ చెప్పింది. ఏంటంటే శంకర శాస్త్రి గారు, జ్ఞానం అంటే బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ డెఫినేషన్. జ్ఞానము అంటే మనం భగవంతుడమే, అంత తద్భిన్నము కాదు అని తెలుసుకోవటమే జ్ఞానముట. తెలుసుకోవడం కాదు, రియల్. అందుకని ప్రేమ స్వరూపులారా అన్నారు. మనకు మనకు అనిపించకపోవచ్చు, స్వామికి అనిపించారు. దివ్యాత్మ స్వరూపులారా అని అడ్రస్ చేస్తున్నారు. మనలో ఉన్న ఆత్మస్వరూపం ఆయన గుర్తించగలిగాడు. ఇంకో అద్భుతమైన సంఘటన, ఇది కూడా మనకి అందరికి తెలిసింది. హనుమంతుడు అమాయకుడు, అంటే మాయ లేనివాడు. అనసూయ అంటే అసూయ లేనిది. అత్రి అంటే త్రిగుణాతీతుడు. ఆ వ్యక్తి అదనమాట. అనలము కూడా ఏదో అన్నారు, నేను ఏదో అగ్నికి నలము అలము అనలము. ఏ కుటిలోపాయమో ఎరుగని సత్య పరాక్రముడు. ఆయన భక్తి మహాపవిత్ర భక్తి. ఏ కార్యము చేసినా విజయమే సాధించు. సో పట్టాభిషేకం అయిపోయింది. సీతాదేవి, భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు అందరూ రాముని సందులో కూర్చున్నారు. డిస్కసింగ్. ఈ హనుమంతుని వల్ల మనకు రామసేవకు అవకాశమే దొరకటం లేదు. ఏమన్నా సుందరం పోతూ 3 పుస్తకాలు తీసుకెళ్ళాను 20 తారీఖు నాడు సాయంత్రం. మా అమ్మాయి నన్ను పట్టుకోండి, నేను పట్టుకుంటే లేదు, నువ్వు ఎప్పుడు స్వామి నువ్వు పట్టుకునే ఉంటావు, నన్ను కాసేపు పట్టుకొని నా చేతిలో ఉన్న 3 స్వామి పుస్తకాలు తను కాసేపు పట్టుకొని సుందరం పోయేదాకా. ఈ హనుమంతుని వల్ల మనకు రామసేవకు అవకాశమే దొరకటం లేదు. రామచంద్రమూర్తికి ఉదయం నుంచి రాత్రి వరకు చేయవలసిన సేవల లిస్టు తయారు చేసి వాళ్ళే అన్నిటిని పంచుకున్నారు. సర్వీస్, ఆల్ సర్వీసెస్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. పొద్దు నుంచి మొదలు పడుకునే దాకా ఏమి సేవలు చేయవచ్చు రాముడికి అని అనుకున్నారు. హనుమంతుడు వచ్చాడు. హనుమా, నీకు ఏ సేవా కార్యము మిగలలేదు. రేపటి నుంచి మీకు రామసేవ చేయటకు వీలు లేదు అని చెప్పింది. హనుమంతునికి చాలా దుఃఖం ఆయను. నువ్వు రామనామం అనొద్దు, నీకు రామసేవ లేదంటే ఎట్లా బతుకుతాడు ఆయన పాపం. మీ లిస్టు ప్రకారం అన్నిటిని పంచిపెట్టి పూర్తయిన తర్వాత ఏదైనా మిగిలి ఉంటే నేను ఆ కైంకర్యాన్ని తీసుకొనవచ్చునా అని వేడుకున్నాడు. మళ్ళీ నలుగురు ముగ్గురు ప్లస్ నలుగురు గుసగుసలాడుకున్నారు. కాసేపు చక్కగా యోచన చేశారు, ఏకమయ్యారు, సంప్రదించుకున్నారు. సరే, మిగిలిన సేవను నువ్వు చేయవచ్చును అని ఆ లిస్టుని హనుమంతుడి చేతికి ఇచ్చారు. కొండంత ఆశతో దానిని 1000 కన్నులతో పరీక్షించాడు. స్వామి ఎంత చమత్కారంగా రాస్తాడు. కొండంత ఆశతో 1000 కన్నులతో పరీక్షించే లిస్ట్ అన్నమాట.
ఒక సేవా కార్యము వారు ఊహించలేదు, ఎవరికి పంచలేదు. అది తనకు దొరికిన చాలు కృతార్థుడిని అని తలించి దాన్ని తనకిమ్మని కోరినాడు. అది ఏమన్నా ఆవలిస్తున్నప్పుడు చిటికలు వేయుట. రామచంద్ర ప్రభు ఆవలి ఇచ్చినప్పుడంతా హనుమంతుడు చిటికలు వేయవలసిందిగా తీర్మానం అనేది. ఇట్ లుక్స్ వెరీ స్మాల్ సర్వీస్, చాలా చిన్న సేవ అని. ఎప్పుడు ఏ సమయమందు ఎక్కడ ఆవలింత వస్తుందో తెలియదు కదా. కాబట్టి ప్రభు యొక్క ముఖార విందమునే అనిమీలిత నేత్రాలతో అవలోకించి వారి ఎదుటిని సదా సర్వత్రా ఆంజనేయ సిద్ధంగా జాగ్రత్తగా ఉండవలసి వచ్చింది. ఆ సర్వీస్ అనమాట. యూ టు లుక్ ఆఫ్టర్ ద ఫేస్ ఆఫ్ రామచంద్రమూర్తి 24/7. ఆయన యొక్క ముఖార విందాన్ని గొరలటమే. ఎప్పుడు ఆవలించి చూస్తూ కూర్చుండాలి, ఎప్పుడు ఆవలించో తెలియదు కదా. సో సర్వకాలమునందు రామదర్శన భాగ్యం దొరికినది. అది కూడా భగవంతుని అనుగ్రహమే అంటారు స్వామి. ఆయన తెలియక ఏది జరగదే. భక్తులను పరమాత్మ సన్నిధి నుంచి దూరం చేయట ఎవరి తరము కాదని శ్రీరామచంద్రుడు సంఘటన వల్ల చూపించారు అంతే. లంకలో విభీషణుడు హనుమంతుని కలుసుకుని, హనుమంత నీవంత అదృష్టవంతుడు పోయి, నేను ఎన్నో సంవత్సరాల నుంచి రామచింతన చేస్తున్నాను, కానీ రామదర్శనం నాకు ప్రాప్తించలేదు అని బాధపడ్డాడు. అప్పుడు ఏ విభీషణ, తట్టలో ఉన్న పంచభక్ష పరమాణం పేరు చెప్తూ కూర్చుంటే నీకు ఆకలి తీరుతుందా? అదే విధముగా నీవు రాముని స్మరించేంత మాత్రం చాలదు. రామాజ్ఞను శిరసావహించి రామ కార్యంలో పాల్గొను. దిల్మే రామ్ అండ్ హార్ట్ మే కామ్ అన్నారు అని బోధించాడు. అప్పుడే విభీషణుడు రాముడి సన్నిధి చేరి రామకార్యంలో పాల్గొని రామునికి చేరిపోయాడు. 10 నెలల పాటు సీత ఉంది, ఎప్పుడైనా ఎంక్వైరీ చేసినావా? నువ్వు పోకపోతే నీ మిస్సెస్ను, లేకపోతే ఆవిడ ఎలా ఉంది, తింటుందా, పడుకుందా అని. దెన్ హీ స్టార్టెడ్ అనమాట. త్రేతాయుగంలో విజయుడు అనే రాజు ఉండేవాడు. చంద్రగౌడపురం రాజధానిగా చేసుకుని సామ్రాజ్యం పరిపాలిస్తూ ఉండేవాడు. సత్యము, నీతి, శాంతి సుస్థిరంగా నెలకొల్పి బీదల పట్ల సానుభూతి, దుఃఖితుల ఏళ్ల దయ ప్రదర్శిస్తూ విస్తారమైన ప్రఖ్యాతి సంపాదించాడు ఆ విజయుడు అనే రాజు. ఆ సమీపంలో ఉన్న రాజ్యాలను ఆక్రమించుకొని సామ్రాజ్యం విస్తరించుకోవాలని బలీయమైన కోరిక కలిగింది. శాస్త్ర నియమాలను అతిక్రమించాడనే విశ్వాసంతో ఆయన గురువు గర్గుడు విజయ ప్రయత్నాలను ఆమోదించాడు. దైవ సహాయం సంపాదించే మంత్రాన్ని ఉపదేశించాడు. మంత్రం నేర్చుకుని జపించగానే హనుమంతుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు ప్రత్యక్షమైనారు. మాకు ఏమి ఆజ్ఞ ఇస్తారో చెప్పండి అన్నారు. విజయుడు తనకు నేల 4 మూలలను జయించాలని కాంక్ష కలిగిందని, అది తీరే వరకు తనకు విశ్రాంతి లేదని చెప్పాడు. అప్పుడు హనుమంతుడు సహచరులు చెప్పారు, అది అసంభవం, ఇంటికి వెళ్ళు, ఇది నీకు ద్వాపర యుగంలోనే సాధ్యమవుతుంది. రాజభవనానికి విజయుడు తిరిగి వెళ్ళిపోయాడు. ద్వాపర యుగంలో విజయుడు అర్జునుడిగా జన్మించారు అని చెప్తున్నారు స్వామి. త్రేతాయుగం గడిచిపోయింది, ద్వాపరం వచ్చింది. దిగ్విజయ యాత్ర చేస్తూ అర్జునుడు దక్షిణ దేశం వెళ్లి
రాముడు లంక చేరటానికి జన్మించిన హేతువును చూశాడు. తన అస్త్ర నైపుణ్యం అసమానమని అర్జునుడికి గర్వం. మనసులో తాను రాముడి కంటే గొప్ప అనుకున్నాడు. రాముడు కష్టపడి రాళ్లతో వంతెన కట్టాడు. ఆ పరిస్థితుల్లో నేను ఉంటే బాణాలతో వంతెన కట్టేవాడిని. బాణాల వంతెన మీద సైన్యం హాయిగా దాటి లంక వెళ్ళేది అనుకున్నాడు అర్జున్. అనుకోగానే నవ్వుతూ హనుమంతుడు ప్రత్యక్షమైనాడు. ఆ నవ్వు వల్ల కోతి ముఖం మరీ వికృతంగా అర్జునుడికి తోచింది. వానర సైన్యం సంగతి వదిలేసి ఒక్క కోతి ఒక్క కోతి దాటి వెళ్ళటానికి తగిన బాణాల వంతెన కట్టు చూద్దాం అని హనుమంతుడు సవాల్ చేశాడు. భగవంతుడు అన్న తప్పేం లేదు. హనుమంతుడు భగవంతుడే కదా. సరే, కళ్ళు బయలుగా అమ్ముతున్నాయి. అర్జునుడు విల్లు వంచి శరపరంపర విసురుతూ ఒక వంతెన కట్టి భారతదేశానికి లంక మధ్య సేతు ఏర్పరిచాడు. ఈ వంతెన తేలికగా కూలిపోతుంది అన్నాడు హనుమంతుడు. నువ్వు దాటుతుండగా ఈ వంతెన కూలిపోతే నేను ప్రాణత్యాగం చేస్తాను అన్నాడు అర్జున్. అప్పుడు హనుమంతుడు వంతెన మీద కాలు పెట్టాడు. అది పెడపెడ విరిగి ముక్కలైపోయింది. రాముని కంటే తాను గొప్పవాడినని గర్వపడిన పాపానికి పరిహారంగా చేసిన భాష ప్రకారం అర్జునుడు చితిపెట్టుకుని అగ్ని ప్రవేశం చేయటానికి సిద్ధపడ్డాడు. అప్పుడు కృష్ణుడు అక్కడికి వచ్చి ఏమీ ఎరగనట్లుగా కారణం ఏమిటని అడిగాడు. అర్జునుడు హనుమంతుడు పందెం వేసుకోవటం, అందులో అర్జునుడు ఓడిపోవటం విని పందెంలో జయాపజయాలు నిర్ణయించేదానికి సాక్షి ఉండాలి కదా. పోటీదారుల మాటలు నమ్మటానికి వీలు కాదు. షరతులను ఎవరికి అనుకూలంగా వారు మార్చుకుంటారు. మధ్యవర్తి ఉండాలి అన్నాడు కృష్ణుడు. కాబట్టి మళ్ళీ వంతెన కట్టమన్నాడు. హనుమంతుని ఇంకొకసారి దాటమన్నాడు. అర్జునుడు మళ్ళీ వంతెన కట్టాడు. హనుమంతు ఎంత ప్రయత్నించినా వంతెన చెప్పు చెదరలేదు. హనుమంతుడు దాని మీద గంతులు వేశాడు, కానీ అది కొంచెమైనా చెడిపోలేదు. ఏ విధంగా అయితే పాము మించి పోలీసు డ్రైవరు స్వామి నిద్రలో ఉన్నట్టుగా నిద్రాభంగం అని చెప్తే స్వామి కారు వీపు మీద ఆ టైర్లు పెట్టుకున్నట్టుగా ఉంటుంది. ఒక ఆయన బావిలో పడుతుంటే రాత్రిపూట నిద్రలో లేచి అలవాటు బావిలో పోయాడు. ఆ పెరట్లో బావిలో పడితే స్వామి తెల్లారులు మోసాడు. ఇంత బరువు ఉన్నావు అన్నట్టు ఎప్పుడో ఒకసారి. దాని రహస్యం ఇది. దేవాసులు క్షీరసాగరం మదించిన సమయంలో మందరగిరిని ధరించిన వీపుతో కృష్ణుడు బాణాల వంతెను మోపు చేసి హనుమంతుడు అడుగు వేసినప్పుడు ఆదుకున్నాడు. ఈ రహస్యం అర్జునుడు కృష్ణుని వీపుకు కారుతున్న నెత్తురు చూసి తెలుసుకోగలిగాడు. తన భక్తుని పరువు నిలబెట్టడం కోసం భగవంతుడు ఆదుకొని అడ్డుపడ్డాడు. అర్జునికి గర్వబంధం జరిగింది. హనుమంతుని పాదాల మీద పడి యుద్ధభూమిలో శత్రువులను ఓడించడంలో తనకు సాయం చేయమని వేడుకున్నాడు.
తన శక్తి ముందు కౌరవుల బలం అత్యల్పమని, తనకు సాటి రాని వాళ్ళతో పోరాటం అధర్మమని ఆంజనేయుడు బదులు చెప్పాడు. చివరికి హనుమంతుడు అర్జున్ రథం పైన ఎగిరే జెండా మీద ఉంటూ తన తేజస్సును ఆ వీరుడి మీద ప్రసరించడానికి అంగీకరించాడు. ఈ విధంగా త్రేతాయుగం నాటి కోరిక నెరవేరిందిట. త్రేతాయుగంలో గర్భుని చేత ఉపదేశించిన మంత్రం సఫలమైందని చెప్తున్నారు స్వామి. స్వామి కంక్లూడింగ్ విత్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. మనం చూసిందే ఇది. ఈ షిరిడి సాయి పత్తి సాయిలో కూడా చూసాం. ఈ దేహానికి 7వ సంవత్సరం. ఇదంతా చెప్పింది ఎంత స్వామి అని పైన మాటలు, ఇందులో రచయిత రాసింది కాదు. ఈ దేహానికి 7వ సంవత్సరము మాఘమాసం ప్రారంభమైంది. ఇప్పుడు పుష్యమాసంలో ఉన్నాం. దీని తర్వాత మాఘ స్నానానికి వెళ్తారు కొంతమంది హంసల దేవికి. నేను పిల్లలతో మాఘ స్నానం చాలా పవిత్రమైనది, అయితే కేవలము స్నానం చేసినది మాత్రం చాలదు, మీరు దైవ ప్రదక్షిణ కూడా చేయాలి అని చెప్పాను. పక్కనే హంసలదేవి పక్కనే కృష్ణుని టెంపుల్ ఉందనుకుంటా మంచిగా. తెల్లవారుజామున మాకు కూడా ఇక్కడ ఉంది, ఇక్కడ పక్కన అష్టలక్ష్మి టెంపుల్ ఉంటుంది. తెల్లవారుజామున 4 గంటలకే మేము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేవారం. అక్కడ ఒక పెద్ద కొలను ఉండేది. చిన్నపిల్లలు మాత్రం ఎంత లేపినా లేవలేక పోయేవారు. పాపం అలాంటి పిల్లవాడిని నేను ఎత్తుకుని పోయి స్నానం చేయించేవాడిని. అందరం కలిసి గుడికి వెళ్ళాము. ఆంజనేయ స్వామికి మీరు ప్రదక్షిణలు చేసుకొని రండి, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాను. వారు ప్రదక్షిణ చేయడానికి వెళ్ళారు. కానీ వారిలో వారు, రాజు కూడా మనతో ఎందుకు రాకూడదు, రాజు మనకు ఎన్నో పనులు నేర్పించారు, అతను లేకుండా మనం ఏ పని చేయలేము, కాబట్టి అతను ముందు నడవాలి, మనం వెనుక నడవాలి అనుకున్నాం. వెంటనే అందరూ నా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు. రాజు, నీవు కూడా మాతో పాటు రావాలి అని అన్నారు. నేను వస్తాను, మీరు ముందు ప్రదక్షిణ చేసుకుని రండి అన్నాను. నీవు వస్తే కానీ మేము పోము అని మొండిగట్టారు. నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అన్నాను. మేము ఎత్తుకొని తీసుకువెళ్తాము అన్నారు వాళ్ళు. ఈ విధంగా వారు ఎంతో ప్రేమతో బలవంతం చేయడం చేత నేను కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయడానికి ఉపక్రమించాను. మీరు నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు, కానీ ఒక పెద్ద కోతి నాకు అడ్డు నిల్చుంది. ఈ పిల్లలందరూ, ఇంత పెద్ద కోతిని మేము ఈ ఊర్లో ఎప్పుడు చూడలేదే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోయారు. దాన్ని తరిమి వేయడానికి ఎంతో ప్రయత్నం చేశారు, కానీ అది కదలలేదు. ఆ కోతి ఎవరు? సాక్షాత్తు హనుమంతుడే. వారికి తెలియదు హనుమంతుడు వచ్చాడు. స్వామి, నేను మీకు ప్రదక్షిణ చేయవలసిన వాడను, మీరు నాకు చేయకూడదు అన్నాడు. సరే, నేను పిల్లలకు చెప్పాను, నేను ప్రదక్షిణ చేయడం హనుమంతుడికి ఇష్టం లేదు కాబట్టి నేను మానేస్తాను అన్నాను. ఫ్రమ్ దట్ సిచ్యుయేషన్ ఆన్వర్డ్స్, ఆ సంఘటన తర్వాత ఆనాటి నుంచి పిల్లల్లో చాలా పరివర్తన కలిగింది. వారిలో దివ్యమైన భావాలు కలిగాయి. వాళ్ళు ఇళ్ళకి తిరిగి వెళ్ళేటప్పుడు రాజు మాతో కలిసి హనుమంతుని గుడికి ప్రదక్షిణ చేస్తుంటే
ఒక పెద్ద కోతి అడ్డుగా వచ్చి అతను ప్రదక్షిణ చేయనివ్వలేదు అని అందరితో ఊళ్ళో పంచుకున్నారట. This is the narration given by భగవాన్ అబౌట్ ఆంజనేయ స్వామి అండి. కొన్ని సందర్భాల్లో ఇచ్చింది. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.